Hi students, welcome to ABN PRR College of Science Kovuru online classes. So BSc final year semester 6 elective A analytical methods in chemistry paper లో మనం యూనిట్ 1 క్వాంటిటేటివ్ అనాలిసిస్ని మొదలు పెట్టడం జరిగింది. ఆ క్వాంటిటేటివ్ అనాలిసిస్లో మనకి టాపిక్ వాల్యూమెట్రికల్ అనాలిసిస్. ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో మనం యాసిడ్ బేస్ టైట్రేషన్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో ఇది యాసిడ్ బేస్ టైట్రేషన్స్ పార్ట్ 2. సో ఇందులో ఈ వీడియో క్లాస్లో మనం ఏ టాపిక్స్ని డీల్ చేస్తాము అంటే ఫస్ట్ వన్ వచ్చి ఇంట్రడక్షన్ టు యాసిడ్ బేస్ ఇండికేటర్స్. నెక్స్ట్ థియరీస్ ఆఫ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అంటే ఆస్ట్వాల్డ్ థియరీ అని, దీన్నే అయానిక్ థియరీ అని చెప్పేసి అంటాం. అట్లాగే క్వినోనాయిడ్ థియరీ. నెక్స్ట్ వచ్చి చాయిస్ ఆఫ్ ఇండికేటర్స్. నెక్స్ట్ వచ్చి ఈ సెలెక్షన్ ఆఫ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ఇన్ ఆల్ ద 4 టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్. మనం లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఆర్ 4 టైప్స్ అని. స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్, స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్, అట్లాగే వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్, నెక్స్ట్ వచ్చి వీక్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ అని ఇలాగా 4 టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ రియాక్షన్స్ మనం చూసాం, యాసిడ్ బేస్ టైట్రేషన్స్ చూసాం. ఆ యాసిడ్ బేస్ టైట్రేషన్స్లో వాడేటువంటి ఇండికేటర్ యొక్క సెలెక్షన్, ఏ ఇండికేటర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అన్నది ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్తో సహా మనం చూద్దాం. సో ఫస్ట్ ఒకసారి ఇండికేటర్స్ గురించి మనం చూస్తే కనుక వీ నో వెరీ వెల్ దట్. సో ఈ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ని హైడ్రోజన్ అయాన్ ఇండికేటర్స్ అని, pH ఇండికేటర్స్ అని, న్యూట్రలైజేషన్ ఇండికేటర్స్ అని చెప్పేసి అంటాం. సో ఇండికేటర్ అంటే ద సబ్స్టెన్స్ విచ్ హెల్ప్స్ ఇన్ ద విజువల్ డిటెక్షన్ ఆఫ్ ద కంప్లీషన్ ఆఫ్ ద టైట్రేషన్ ఈజ్ నోన్ యాజ్ ఇండికేటర్. సో విజువల్గా రియాక్షన్ కంప్లీట్ అయింది అంటే టైట్రేషన్ కంప్లీట్ అయ్యింది అన్న విషయాన్ని మనకి విజువల్గా డిటెక్ట్ చేసేటువంటి సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో టైట్రేషన్ ప్రాసెస్లో దాన్ని మనం ఏమన్నాము ఇండికేటర్ అన్నాం. ఇక్కడ మనం మాట్లాడేది యాసిడ్ బేస్ ఇండికేటర్స్. సో యాసిడ్లో ఒక కలర్ని, బేస్లో ఒక కలర్ని ఇచ్చేటువంటి సబ్స్టెన్సెస్ని మనం ఏమన్నాము యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అని చెప్పేసి అన్నాం. ఎగ్జాంపుల్ ఏంటి? మిథైల్ ఆరెంజ్, ఫినాప్థలిన్, మిథైల్ రెడ్, ఇవన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలోనే మనం చెప్పుకోవడం జరిగింది. దీని కంటిన్యూషన్ అన్నమాట. సో అట్లాగే ఇండికేటర్ గురించి మనం ఇక్కడ ఈ ఇండికేటర్ కంటూ ఒక ప్రత్యేకమైన pH రేంజ్ అనేది ఉంటుంది అని చెప్పేసి అన్నాం. ఎందుకంటే యాసిడ్ బేస్ ఇండికేటర్స్ యాసిడ్లో ఒక కలర్ ఇస్తున్నాయి, బేస్లో ఒక కలర్ని ఇస్తున్నాయి. ఈ బేస్లో యాసిడ్లో వేరే వేరే కలర్ని ఇవ్వడానికి దానికి రీజన్ ఏంటి అన్నది ఒకసారి చూస్తే ద చేంజ్ ఇన్ కలర్ ఆఫ్ ఎన్ యాసిడ్ బేస్ ఇండికేటర్ డస్ నాట్ టేక్స్ ప్లేస్ అట్ ఎ పర్టికులర్ pH. ఒక pH దగ్గర కాకుండా ఒక pH దగ్గర ఇది మార్పు అనేది రాదు. ఎట్లాగా? ఒక pH రేంజ్ అనేది వీటికి ఉంటుంది. ఆ pH రేంజ్ అంతా 2 యూనిట్స్గా మనం చెప్పుకున్నాం. అంటే 1 to 14 స్కేల్ తీసుకుంటే ఈచ్ యూనిట్ అనమాట. సో అంటే ప్రతి ఇండికేటర్కి కూడా మినిమం 2 యూనిట్స్ రేంజ్ అనేది ఉంటుంది. ఆ రేంజ్లో ఒక కలర్ నుంచి ఒక కలర్కి చేంజ్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాం. అట్లాగే దీంట్లో ద pH రేంజ్ ఓవర్ విచ్ ద ఇండికేటర్స్ చేంజ్ కలర్ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ ఇండికేటర్స్. మనం మిథైల్ ఆరెంజ్ గురించి కానీ, మిథైల్ రెడ్ కానీ, ఫినాప్థలిన్ కానీ, లిట్మస్ కానీ ఇలాంటి ఇండికేటర్స్ మనం చూసినప్పుడు ఒక్కొక్క ఇండికేటర్కి ఒక్కొక్క pH రేంజ్ అనేది ఉంటుంది. ఆ pH రేంజ్లో యాసిడ్లో ఒక కలర్ని, బేస్లో ఒక కలర్ని ఇవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. మిథైల్ ఆరెంజ్ ఉంది. మిథైల్ ఆరెంజ్ యొక్క రేంజ్ అంతా 3.1 to 4.5. అది యాసిడ్ మీడియంలో ఎంత రెడ్ కలర్ని, సో అట్లాగే ఆల్కలీ మీడియంలో ఎల్లో కలర్ని, అలాగే మిథైల్ రెడ్, అలాగే లిట్మస్, ఫినాల్ రెడ్, అట్లాగే ఫినాప్థలిన్ గురించి కూడా చెప్పుకుని 8.3 to 10 అంటే యాసిడ్ మీడియంలో ఇది కలర్లెస్. సో నెక్స్ట్ అలాగే ఆల్కలీ మీడియంలో పింక్. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మనం ఫినాప్థలిన్నే చూస్తాం. మనం ఈ ఫినాప్థలిన్ చూస్తే 8.3 కన్నా యువతలు ఉన్నప్పుడు అంటే యాసిడ్ మీడియంలో కనుక యాసిడిక్ కనుక నేను వేస్తే కలిపితే కనుక కలర్లెస్. ఎందుకు కలర్లెస్ వస్తుందంటే యాసిడ్లో pH ఎంత ఉంటుంది? 7 కన్నా తక్కువ ఉంటుంది. ఓకే, అంటే 7 కన్నా తక్కువ అంటే 6, 5, 4, 3, 2, 1 అట్లా. అందుకని కలర్లెస్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ యాసిడ్కి ఫినాప్థలిన్ కలిపిన యాసిడ్కి బేస్ని కలుపుతూ వెళ్తున్నాం అనుకోండి, సో 8.3 దగ్గర నుంచి కలర్ చేంజ్ అనేది అంటే ప్రతి ఇండికేటర్ కంటూ ప్రత్యేకమైన ఒక pH రేంజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఆ కలర్ చేంజ్ అనేది 8.3 నుంచి మారుతూ 10కి వచ్చేటప్పటికి పింక్ కలర్కి వస్తుంది. పేల్ పింక్ కలర్ అంటూ ఉంటాం. అంటే ఇది ఏంటి? 8.3 to 10 అనేది ఏం చెప్తున్నాం మనం అంటే ద రేంజ్ అనమాట. ఇంటర్వెల్ అని చెప్పేసి అన్నాం, చేంజ్ ఇంటర్వెల్ అని చెప్పేసి అన్నాం, కలర్ చేంజ్ ఇంటర్వెల్.
ఎంత 8.3 to 10 అంటే 8.3 వరకు యాసిడ్ మీడియంలో వీడు ఎలా ఉంటాడు, కలర్లెస్గా ఉంటాడు. 10 నుంచి ఎలా ఉంటాడు అంటే వీడి pH 10 అనుకోండి, దెన్ 10 నుంచి పింక్ కలర్లోకి వస్తుంది. అట్లాగే 3.1 4.5. ఇప్పుడు వీటి యొక్క యూజేజ్ అనేది, వీటి థియరీ ఇవి ఎలా వర్క్ చేస్తాయి, ఈ ఇండికేటర్స్ రేంజ్ ద్వారా ఇవి ఎలా వర్క్ చేస్తాయి ఏంటి అన్నది మనకి థియరీస్ ఆఫ్ ఇండికేటర్స్లో మనం నేర్చుకుంటాం. ఈ థియరీస్ ఆఫ్ ఇండికేటర్స్ని మనకి అంటే సో ఈ ఇండికేటర్స్ ఎలా వర్క్ చేస్తాయి అని మనకి 2 థియరీస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతోంది. 2 థియరీస్ మనకి ఏం చెప్తున్నాయంటే ఈ ఇండికేటర్స్ ఎలా వర్క్ చేస్తాయి అని చెప్తాయి. అవి ఏంటవి, ఆస్ట్వాల్డ్ థియరీ, దీన్నే అయానిక్ థియరీ అని చెప్పేసి అంటాం. రెండోది వచ్చేసి సెకండ్ వచ్చి క్వినోయిడ్ థియరీ అని చెప్పేసి అంటాం. సో ఇందులో మనకి ఫస్ట్ అసలు ఆస్ట్వాల్డ్ థియరీ ఏంటి, సో ఈ థియరీ యొక్క పాస్టులేట్స్ ఏంటి అన్నది చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆస్ట్వాల్డ్ చెప్పింది ఏంటంటే ఈ న్యూట్రలైజేషన్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో అవి వీక్ యాసిడ్ ఆర్ వీక్ బేసిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో వీక్ యాసిడ్ వీక్ బేస్ ఆర్గానిక్ కాంపౌండ్స్గా చెప్తున్నారు. అంటే ఈ ఇండికేటర్స్ అన్ని న్యూట్రలైజేషన్ ఇండికేటర్స్ లేదా యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి వీక్ యాసిడ్స్ గాను వీక్ బేసెస్ గాను ప్రవర్తించేటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్. కాబట్టి ఇవి ఏమవుతాయంటే యాక్వస్ సొల్యూషన్స్లో ఇవి పార్ట్లీ అయోనైజ్డ్, పాక్షికంగా అయోనైజ్ అవుతాయి. సో ఇవి వీక్, మనకు తెలుసు వీక్ యాసిడ్ కానీ వీక్ బేస్ కానీ ఎలాగా అంటే చాలా పార్ట్లీగా అయోనైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకని వాటిని అవి సపోజ్ యాసిడ్ అనుకోండి, సో తొందరగా H+ ఇవ్వవు కాబట్టి అవి వీక్ అని చెప్పేసి అంటాం. అలాగే బేసెస్ అనుకోండి తొందరగా OH- ఇవ్వవు కాబట్టి వాటిని వీక్ బేస్ అంటాం. అలాగే ఇక్కడ ఇవి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్, ఇండికేటర్స్ అనేవి ఆర్గానిక్ సబ్స్టెన్సెస్గా తీసుకుంటూ నెక్స్ట్ ఇవి వీటి యొక్క నేచర్ ఎలా ఉంటుంటా, వీక్ యాసిడ్ ఆర్ వీక్ బేస్గా ఉంటాయి. అంటే దేర్ ఈస్ అన్ ఈక్విలిబ్రియం బిట్వీన్ ద అయాన్స్ అండ్ ద అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్స్. సో మీన్స్ ఇవి ఈక్విలిబ్రియం ఎగ్జిస్ట్ అవుతుంది వీటి మధ్యలో, అంటే డిసోసియేటెడ్ అయాన్స్కి అన్డిసోసియేటెడ్ మ్యాటర్కి మధ్యలో ఈక్విలిబ్రియం అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ HIN అంటే ఇండికేటర్, ఓకే, యాసిడ్ ఇండికేటర్ అంటే వీక్ యాసిడ్ నేచర్లో ఉన్నవాన్ని HIN అనుకుంటాం. సో ఇప్పుడు ఈ HIN-ని యాక్వస్ మీడియంలో కలిపితే H+ కింద IN- కింద విడిపోతుంది. అలాగే సపోజ్ బేసిక్ నేచర్ ఉన్నటువంటి కాంపౌండ్ అనుకుందాం INOH, ఇక్కడ ఇండికేటర్ అనమాట INOH. సో ఈ వీడు ఎలా విడిపోతాట అంటే IN+ కింద OH- కింద విడిపోతాడు. అంటే ఈ థియరీ ఏం చెప్తోంది, ఇండికేటర్స్ ఆర్ వీక్ యాసిడ్ వీక్ బేసిక్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్న. అందుకని HIN అంటే ఇక్కడ IN అనేది ఇండికేటర్, దట్ ఇస్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్. అలాగే INOH దట్ ఇస్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ పాజిటివ్ చూస్తే వెన్ INOH HIN and INOH indicate acid and base indicator respectively, while IN- and IN+ indicate the ions obtained by యాసిడ్ అండ్ బేస్ రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ చెప్తున్నది అదే, HIN అనేది అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్ అయితే H+ IN- అనేది డిసోసియేటెడ్ అయాన్. అలాగే ఇక్కడ కూడానండి నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనం తీసుకున్నాం అనుకోండి INOH ఇది అన్డిసోసియేటెడ్ మ్యాటర్. సో ఇది ఎలా డిసోసియేట్ అవుతుంది, IN+ కింద డిసోసియేట్ అవుతుంది. అంటే ఇక్కడ IN- IN+ అనేవి ఇక్కడ అయాన్స్ అన్నమాట. ఇవి యాసిడ్లో ఒక కలర్ని బేస్లో ఒక కలర్ని ఇస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడే చెప్పుకున్నాం. సో HIN అనేది ఒక కలర్ని ఇస్తుంది, విడిపోయినటువంటి IN- అనేది వేరే ఒక కలర్ని ఇస్తుంది. అంటే HIN అనే ఇండికేటరు అన్డిసోసియేటెడ్ మ్యాటర్. సో ఈ అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్ ఏమో యాసిడ్లో ఏ కలర్ ఇచ్చింది అనుకుందాం, డిసోసియేట్ అయిన తర్వాత IN- అనేది ఒక వేరే కలర్ ఇస్తుంది. అలాగే INOH అనేది ఆల్కలీ మీడియంలో ఒక కలర్ ఇచ్చింది అనుకుందాం. నెక్స్ట్ IN+ అనేది వేరే కలర్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులో యాసిడ్ బేస్ ఇండికేటర్స్లో వచ్చేటప్పటికి ఏంటంటే సపోజ్ ఈ ఈక్విలిబ్రియం అనేది ఏమవుతుంది, యాసిడ్స్లో అయితే లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది అనమాట. సి దిస్ ఈజ్ వన్, లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. అదే బేసిక్ మీడియం అనుకోండి, బేస్ కలిపారనుకోండి ఎటువైపు షిఫ్ట్ అవుతుంది ఇక్కడ అంటే రైట్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. దానికి వర్కింగ్ కూడా చూద్దాం. సపోజ్ ఇప్పుడు HIN ఇండికేటర్ ఉంది, ఈ HClకి HIN ఇండికేటర్ని కలిపాను, HIN ఇండికేటర్ని HClకి కలిపాను. అప్పుడు ఏమవుతుంది, ఇందులో H+ అయాన్లు కామన్ అయాన్ ఉంది. అందుకని ఏమవుతాయంటే ఈక్విలిబ్రియం ఎటువైపుకి వెళ్తుంది, HIN వైపుకి వెళ్తుంది.
అలా కాదు, నేను ఈ ఇండికేటర్ని NaOH కలిపాను. సపోజ్ ఈ ఇండికేటర్ని HIN ఇండికేటర్ని NaOHకి కలిపాను అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, NaOH Na+OH- విడిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, OH- H+ రియాక్ట్ అవుతాయి. అప్పుడు IN- అనేవాడు ఏమవుతాడు, విడిగా కనపడతాడు. అందుకని ఏమన్నా మనం ఆల్కలీ మీడియంలో ఒక కలర్ ఇస్తాడు, నెక్స్ట్ యాసిడ్ మీడియంలో ఒక కలర్. ఇప్పుడు HIN ఉన్నాడు అనుకోండి, HIN ఇండికేటర్ ఉన్నాడు అనుకోండి, ఈ HIN ఇండికేటర్ ఏం చేస్తాడంటే యాసిడ్లో కలిపినప్పుడు ఈక్విలిబ్రియం లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. అలా కాకుండా బేసిక్ మీడియంలో ఏమవుతుంది, రైట్ సైడ్కి వెళ్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఇందులో కూడా వైస్ వెర్సా, ఇక్కడ కూడా అంతే. INOH ఉన్నాడు. ఇప్పుడు ఈ INOHని నేను ఆల్కలీ మీడియంలో కలిపాను అనుకుందాం. సపోజ్ అంటే NaOHకి INOH కలిపాను. అక్కడ ఏమవుతుంది, INOH ఉన్నాడు. INOH ఉన్నాడు కాబట్టి ఎటు పక్కకి వెళ్తుంది, షిఫ్ట్స్ టువర్డ్స్ ఎటువైపు, లెఫ్ట్ సైడ్. అదే నేను యాసిడ్కి కలిపాను అనుకుందాం, యాసిడ్కి HCl కలిపాను. ఇదే INOHని HCl కలిపాను. ఇక్కడ HCl కలిపితే ఏమవుతుంది, H+OH- వాటర్ మాలిక్యూల్ ఫామ్ చేస్తే IN+ అనేవాడు విడిపోతుంది. అంటే ఇటువైపు ఇది యాసిడ్ మీడియం అంటే ఎటువైపుకి వచ్చింది, రైట్ సైడ్కి వచ్చింది అనమాట. సో ఇది ఒక పాస్టులేట్గా మనం చెప్తాం. దేర్ఫోర్ అన్డిసోసియేటెడ్ పార్ట్ ఆఫ్ ద ఇండికేటర్ గివ్స్ వన్ కలర్ ఇన్ యాసిడ్ మీడియం వైల్ ద anion గివ్స్ అనదర్ కలర్ ఇన్ ద ఆల్కలైన్ మీడియం అండ్ వైస్ వెర్సా. సో ఇప్పుడు కూడా అన్డిసోసియేటెడ్ పార్ట్ ఆఫ్ ది ఇండికేటర్ గివ్స్ వన్ కలర్ ఇన్ యాసిడ్ మీడియం వైల్ ద anion గివ్స్ అనదర్ కలర్ ఇన్ ఆల్కలీ మీడియం. లేదా వర్కింగ్ మోడల్ ఏంటో చూద్దాం ఒకసారి. సపోజ్ వర్కింగ్ ఆఫ్ ఫినాప్థలిన్ తీసుకుందాం. ఇక్కడ HIN అన్నాం కదా, ఇక్కడ ఈ ఫినాప్థలిన్ HPH కింద తీసుకుందాం. అంటే ఎందుకని ఈ ఆస్ట్వాల్డ్ చెప్పినటువంటి థియరీ ప్రకారంగా అయానిక్ థియరీ ప్రకారంగా ఇవి ఈ ఇండికేటర్స్, యాసిడ్ బేస్ ఇండికేటర్స్ అనేవి వీక్ ఆర్గానిక్ యాసిడ్స్ అండ్ బేసెస్ అన్నారు. కాబట్టి ఇక్కడ నేను ఫినాప్థలిన్ ఎలా రిప్రజెంటేషన్ చేస్తున్నానంటే HPHగా రిప్రజెంటేషన్. అంటే ఇట్ ఈస్ ఎ వీక్ యాసిడ్. సో ఇట్స్ అన్అయోనైజ్డ్ ఫామ్ ఏంటి, HPH. సో ఇట్ ఈస్ కలర్లెస్. ఇప్పుడు వీడు డిసోసియేట్ అయ్యాడు అనుకోండి, pH- వస్తాడు. అంటే ఆ pH- ఏ కలర్ వస్తుంది, పింక్ కలర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇదిగో HPH కింద తీసుకున్నాను. దట్ ఈస్ pH మీన్స్ ఫినాప్థలిన్ ఇండికేటర్. వాడు ఎలాగ విడిపోతాడు, H+ కింద pH- కింద. అంటే డిసోసియేటెడ్ అయాన్స్కి అన్డిసోసియేటెడ్ మ్యాటర్కి మాలిక్యూల్కి మధ్యలో ఈక్విలిబ్రియం అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే యాసిడ్కి కలుపుతున్నా. ఫస్ట్ దీని వర్కింగ్ ఎలాగా అన్నది. అంటే యాసిడ్ మీడియంలో ఎలా ఉండాలి, వీడు కలర్లెస్గా ఉండాలి. అంటే HPHగా ఉంటే యాసిడ్ మీడియంలో కలర్లెస్. ఓకే, వాడు అలా కాదు, విడిపోయాడు అనుకోండి, pH- ఉంటే ఫినాప్థలిన్ అనేవాడు pH- ఉంటే వాడు పింక్ కలర్. ఇప్పుడు నేను ఈ ఇండికేటర్ని ఎవరికి కలుపుతున్నానంటే HClకి కలుపుతున్నాను. HCl ఎలా విడిపోతుంది, H+Cl-. ఇప్పుడు నేను ఎప్పుడైతే HCl కలిపానో ఫినాప్థలిన్లో ఉన్నటువంటి ఈ pH- వాడు ఇలా విడిపోతాడు కదా. మరి ఇప్పుడు ఏమవుతుందంటే యాసిడ్ నుంచి వచ్చినటువంటి H+ అయాన్స్ అన్నీ ఇక్కడ కామన్ అయాన్ ఎఫెక్ట్ అనమాట. అంటే H+ అయాన్స్ పెరిగిపోయాయి. ఇక్కడ ఇండికేటర్ విడిపోయాడు, H+ pH-. మనం యాసిడ్కి కలుపుతాం, ఇండికేటర్ 1 or 2 డ్రాప్సే కలుపుతాం. సో ఎక్కువ యాసిడ్లో కలిపాము అంటే మోర్ దెన్ ఇండికేటర్ కన్నా ఎక్కువ యాసిడ్ వాల్యూమ్ ఎక్కువ యాసిడ్లో కలుపుతాం. అంటే H+ అయాన్స్ సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ H+లు ఏమవుతాయి, pH-తో క్లబ్ అయిపోయి HPH కిందే ఉంటుంది. అంటే అన్డిసోసియేటెడ్ మ్యాటర్ కిందే ఉంటుంది. అంటే ఇట్ ఈస్ ఫీబ్లీ అయోనైజ్డ్ అన్డిసోసియేటెడ్ మ్యాటర్. అంటే HPHగానే ఉంటుంది యాసిడ్ మీడియంలో. ఎందుకని, బికాస్ ఆఫ్ కామన్ అయాన్ ఎఫెక్ట్, H+ ఉన్నాయి కాబట్టి. దేర్ఫోర్ ఈ HPH ఎప్పుడైతే ఉందో ఇట్ ఈస్ కలర్లెస్. అందుకనే మనకి యాసిడ్ మీడియంలో మనకి ఈ ఫినాప్థలిన్ అనేవాడు కలర్లెస్గా ఉంటాడు బికాస్ ఆఫ్ దిస్ కామన్ అయాన్ ఎఫెక్ట్. సో H+, pH- కింద విడిపోయాడు. ఇప్పుడు నేను యాసిడ్ HClకి కానీ HNO3 కానీ H2SO4 కానీ కలిపాను అనుకోండి, కలిపితే ఏమైంది, అందులో H+ అయాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ H+లన్నీ pH-లతో కలిసి క్లబ్ అయిపోయి అన్డిసోసియేటెడ్ HPH కింద మారిపోతాయి. అంటే అన్డిసోసియేటెడ్ HPH కింద ఉండిపోతే దట్ ఈస్ కలర్లెస్. అందుకని ఫినాప్థలిన్ అనేవాడు యాసిడ్ మీడియంలో కలర్లెస్గా ఉంటాడు. మరి ఇప్పుడు ఆల్కలీ మీడియంలో ఏంటి? సో ఇప్పుడు సపోజ్ నేను NaOH కలిపాను. NaOH కలిపితే ఏమవుతుంది, మామూలుగా వీడు H+ pH- విడిపోయాడు. ఓకే, ఇప్పుడు NaOH నేను యాసిడ్ బేస్డ్ టైట్రేషన్ కదా ఇలా. సో NaOHకి ఎప్పుడైతే క్లబ్ చేశానో ఈ NaOH
లో OH మైనస్, సో ఇండికేటర్లో ఉన్నటువంటి H+, క్లబ్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అన్డిసోసియేటెడ్ వాటర్ కింద వచ్చేసింది. సో ఎప్పుడైతే అన్డిసోసియేటెడ్ వాటర్ కింద వచ్చేసిందో ఇప్పుడు pH- అయాన్ ఒక్కడ విడిపోయాడు, pH- అయాన్గా ఉంటాడు. సో ఈ pH- అయాన్ ఇండివిజువల్గా ఉన్నాడు కాబట్టి పింక్ కలర్ వస్తుంది అనమాట. ఓకే, అంటే ఈ H+ ఎక్కడి నుంచి వచ్చింది అంటే యాసిడ్ నుంచే వచ్చి HPH కలిపాను కదా, NaOHకి HPHని కలిపాను. ఓకే, ఈ H+ అనేది OH- వాటర్ మాలిక్యూల్ ఫామ్ చేస్తాయి. బేసిక్ కలిపాను కదండి, వాటర్ మాలిక్యూల్ ఫామ్ చేస్తాయి. అంటే HPH కూడా ఏమనుకున్నాం మనం అంటే వీక్ యాసిడ్ అన్నాడు కదా, వీక్ యాసిడ్ అన్నాడు. అందుకని ఈ H+ అనేవాడు నేను కలిపిన ఆల్కలీలో ఉన్న OH- క్లబ్ అయిపోయాడు. ఇంకా అంటే ఇప్పుడు pH- అనేవాడు వీడు ఒంటరిగా మిగిలిపోయాడు. అందుకనే వీడికి ఏ కలర్ వచ్చింది, పింక్ కలర్ అనేది. pH- ఒక్కడే ఉన్నాడు కాబట్టి పింక్ కలర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది. సో pH- anion being pink in color imparts its color to the solution. సో ఇక్కడ in alkali medium when concentration of OH- ion is strong, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆల్కలీ మీడియం అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ చూద్దాం ఏమవుతుంది అన్నది ఇక్కడ చూద్దాం. ఎందుకంటే ఎప్పుడైతే స్ట్రాంగ్ ఆల్కలీస్ కలిపామో OH- అయాన్స్ వచ్చి HPH కదా, HPH అనేది వీక్గా డిసోర్డ్ అవుతూ ఉంటాయి. సో ఆ H+ తోటి క్లబ్ అయిపోతాయి. అప్పుడు pH- అనేవాడు ఒంటరిగా ఉంటాడు. కాబట్టి ఆల్కలీ మీడియంలో మనకి ఏమవుతుందండి, ఏ కలర్ వస్తుంది, పింక్ కలర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సపోజ్ నేను వీక్ ఆల్కలిక్ కలిపాను, ఇదే HPH ఇండికేటర్ అంటే ఫినాఫ్థలీన్ని నేను వీక్ ఆల్కలీ అంటే అమోనియం హైడ్రాక్సైడ్ కలిపాను. సో ఈ అమోనియం హైడ్రాక్సైడ్ అనేవి ఏంటి అంటే సో డిసోసియేషన్ అనేది స్లోగా ఉంటుంది. అంటే NH4+ OH- తక్కువ ఇస్తాడు. సో ఎప్పుడైతే ఈ NH4+ OH- ఇచ్చాడో అంటే నేను ఇక్కడ లాగానే NH4+ OH-, HPH ఏమవుతుంది, H+ pH-, ఇక్కడ కూడా వాటర్ ఫామ్ చేస్తాయి. ఓకే, దెన్ అమోనియం NH4+ pH ఫినాఫ్థలిన్ కలిసి NH4PHని ఫామ్ చేస్తాయి. కానీ వాటర్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ అమోనియం హైడ్రాక్సైడ్ని మళ్ళీ తిరిగి HPHని ఫామ్ చేసేస్తుంది. ఎప్పుడైతే మళ్ళీ తిరిగి HPH ఫామ్ అవుతుందో అంటే అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్ కింద ఫామ్ అయిపోతుందో మీకు అక్కడ రిజల్టింగ్ సొల్యూషన్లో అన్అయనైజ్డ్ HPH ఉంటుంది. కాబట్టి సో కలర్ చేంజ్లో ఇబ్బంది వస్తుంది. అందుకనే ఇక్కడ కలర్ చేంజ్ అంత షార్ప్గా ఉండదు. అందుకోసమే మనం ఎప్పుడు కూడా యాసిడ్ బేస్ టైట్రేషన్స్లో ముందర మనం చూస్తాం ఈ రియాక్షన్ గురించి, ఈ టాపిక్ గురించి ఇంకా డీటెయిల్డ్గా చూస్తాం. ఎదరా వీక్ బేస్ లేదా స్ట్రాంగ్ యాసిడ్ లేదా వీక్ బేస్ ఉన్నటువంటి టైట్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ వీక్ బేస్ టైట్రేషన్స్లో మనం ఫినాఫ్థలిన్ ఇండికేటర్ను వాడితే షార్ప్ ఎండ్ పాయింట్ ఉండదు. సో కాబట్టి ఇక్కడ hence the end point is not sharp. This explains why phenolphthalein is not suitable indicator in the titration of strong acid with a weak base. సో స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ టైట్రేషన్లో మనం దీన్ని ఉపయోగించము. ఎందుకు ఉపయోగించమంటే ఇక్కడ అమోనియం హైడ్రాక్సైడ్కి నువ్వు సపోజ్ HPH కలిపితే ఏం జరిగింది అంటే అమోనియం హైడ్రాక్సైడ్ OH- ప్లస్ HPH H+ వచ్చి వాటర్ మాలిక్యూల్ ఫామ్ అయ్యి ఏమైందంటే అమోనియం NH4PH మళ్ళీ వాటర్తో హైడ్రలైజ్ అయ్యి తిరిగి అమోనియం హైడ్రాక్సైడ్ అన్డిసోసియేటెడ్ HPHని ఫామ్ చేసేస్తోంది. ఇలా ఫామ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇబ్బంది ఏంట్రా అంటే అక్కడ షార్ప్ ఎండ్ పాయింట్ ఉండదు. అందుకని వీక్ బేస్కి స్ట్రాంగ్ యాసిడ్ లేదా వీక్ బేస్ను ఉపయోగించి చేసేటువంటి టైట్రేషన్స్లో దీన్ని మనం ఉపయోగించడం అనేది మనకి ఇబ్బందికరమైంది. అందుకనే షార్ప్ ఎండ్ పాయింట్ ఉండదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ సూటబుల్ ఇండికేటర్ అని చెప్పేసి చెప్తాం. బట్ ద వర్కింగ్ చూడండి ఒకసారి, ఇక్కడ ఈ థియరీని ఒకసారి రివిజన్ చేస్తే సో మనకి ఆర్గానిక్ వీక్ యాసిడ్స్ వీక్ బేసెస్గా ఇండికేటర్స్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్ పనిచేస్తాయి. సో అవి పాక్షికంగా డిసోసియేట్ అవుతాయి. అన్డిసోసియేటెడ్ మ్యాటర్కి డిసోసియేటెడ్ అయాన్స్కి ఈక్విలిబ్రియం ఉంటుంది. సో అవి ఏమవుతాయి, ఇప్పుడు యాసిడ్ని కలిపినట్లయితే ఒకసారి చూద్దాం. యాసిడ్కి నేను కనుక కలిపినట్లయితే
దెన్ అవి ఎట్లా విడిపోతుంది అంటే హెచ్ ప్లస్ పిహెచ్ మైనస్. సో తిరిగి కామన్ అయాన్ ఎఫెక్ట్ వల్ల హెచ్పిహెచ్గానే ఉంటుంది. ఆ హెచ్పిహెచ్గా ఉండడం వలన ఫీబ్లీ అయోనైజ్ అంటే అన్డిసోసియేటెడ్ అయాన్ కాబట్టి పూర్తిగా హెచ్పిహెచ్గానే ఉండిపోతుంది యాసిడ్ మీడియంలో ఇండికేటరు, అందుకనే కలర్లెస్. అదే నేను బేసిక్ మీడియంలో కలిపితే ఏం జరిగిందంటే సో బేస్లో ఉన్నటువంటి అంటే NaOH OH మైనస్ హెచ్ ప్లస్తో రియాక్ట్ అయిపోయి పీహెచ్ మైనస్ని రావడం జరుగుతుంది. ఎప్పుడైతే పీహెచ్ మైనస్ ఒకటి ఒంటరిగా అయాన్గా వస్తుందో దా పీహెచ్ మైనస్ ఇంపాక్ట్ పింక్ కలర్ అనమాట. సో అందుకనే ఆల్కలీ మీడియంలో మనకి ఏ కలర్ వస్తుంది, పింక్ కలర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే స్ట్రాంగ్ ఆల్కలీ అయితే ఫేవరబుల్గా ఉంటుంది. రియాక్షన్స్ గురించి మాట్లాడితే, టైట్రేషన్స్ గురించి మాట్లాడితే స్ట్రాంగ్ ఆల్కలీ ఉన్నటువంటి సొల్యూషన్స్లో అయితే అంటే ఆ రియాక్షన్స్లో ఫినాప్థలిన్ ఇండికేటర్ను వాడడం అనేది బెస్ట్ వన్. సో వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ కానీ లేదా వీక్ బేస్ విషయంలో కానీ దీని అంటే వీక్ బేస్ ఉన్నప్పుడు వీక్ బేస్తో చేసేటువంటి టైట్రేషన్స్లో ఇది అంత సూటబుల్గా షార్ప్ ఎండ్ పాయింట్ని ఇవ్వదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఇండికేటర్ అని కూడా మనం చెప్తాం ఈ థియరీ ప్రకారంగా. నెక్స్ట్ వచ్చి మనకి మిథైల్ ఆరెంజ్ గురించి చూద్దాం. ఇక్కడ మిథైల్ ఆరెంజ్ని MEOHగా తీసుకుంటాం. అక్కడ ఏం చెప్పుకున్నాం, HPH, ఎందుకంటే వాడు యాసిడిక్ నేచర్లో ఉన్నాడు, HPHగా ఉన్నాడు అంటే ఒక ఇండికేటర్ చెప్పారు ఆర్గానిక్ వీక్ యాసిడ్ వీక్ బేసెస్ అన్నారు. సో వీక్ యాసిడ్కి ఎగ్జాంపుల్ HPH కింద ఫినాప్థలిన్ ఈజ్ ఏ వీక్ యాసిడ్ ఆర్గానిక్ మాలిక్యూల్ అనమాట. అట్లాగే మిథైల్ ఆరెంజ్ రిప్రజెంట్ MEOH అంటే ఇది బేసిక్ నేచర్ ఉంటుంది, వీక్ బేస్ ఆర్గానిక్ కాంపౌండ్ అనమాట. నెక్స్ట్ ఇందులో ఇది ఎలా విడిపోతుంది, MEOH ఇది ఈక్విలిబ్రియం విత్ Me ప్లస్ OH మైనస్. ఇక్కడ ఏమవుతుందంటే మిథైల్ ఆరెంజ్ అనేది ఎల్లో కలర్లో MEOHగా ఉంటే ఎల్లో కలర్లో ఉంటుంది. సో Me ప్లస్గా అయిందనుకోండి అంటే డిసోసియేటెడ్ అయాన్గా క్యాటయాన్గా అయిందనుకోండి రెడ్ కలర్ వస్తుంది. అయితే ఏ మీడియంలో ఏమొస్తుంది అంటే వీడి MEOHగానే ఉండాలంటే ఆల్కలీ మీడియం అనమాట, అక్కడ కామన్ అయాన్ ఎఫెక్ట్. సో MEOHగానే ఉండాలి అంటే ఇప్పుడు నేను NaOHకి MEOHని కలిపాను అంటే మిథైల్ ఆరెంజ్ని కలిపాను. ఈ థియరీ ప్రకారంగా MEOH అంటున్నాం. సో మిథైల్ ఆరెంజ్ని కలిపాను. మిథైల్ ఆరెంజ్ కలిపినప్పుడు NaOHలో Na ప్లస్ OH మైనస్, దీనికి 2 చుక్కలు కలిపాను కదండి MEOH. ఇప్పుడు ఏమైంది, వీడియోలో విడిపోతాడు Me ప్లస్ OH అంటే ఇక్కడ OH మైనస్ అయాన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. సో OH మైనస్ అయాన్ సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ తిరిగి మనకి ఈక్విలిబ్రియం లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది అంటే MEOH అంటే ఎల్లో కలర్లో ఉంటాడు. అందుకనే ఆల్కలీ మీడియంలో బేసిక్ మీడియంలో MEOH మిథైల్ ఆరెంజ్ అనేవాడు ఎల్లో కలర్లో ఉంటాడు. అలా కాకుండా నేను యాసిడ్కి కలిపాను వీడిని. ఎప్పుడైతే MEOH అన్నవాడిని యాసిడ్కి కలిపానో అండి అప్పుడు ఏమంటుంది, యాసిడ్లో H ప్లస్ ఉంటాయి. ఆ H ప్లస్లు ఈ OH మైనస్ అయాన్లతో కలిసి ఏం ఫామ్ చేస్తాయి, అన్డిసోసియేటెడ్ వాటర్ని ఫామ్ చేస్తాయి. ఎప్పుడైతే వాటర్ని ఫామ్ చేస్తాయో Me ప్లస్ ఒక్కడే ఉండిపోతాడు. సో Me ప్లస్ ఒక్కడు ఇంపాక్ట్ రెడ్ కలర్. అందుకనే యాసిడ్ మీడియంలో వీడు ఏ కలర్ని ఇస్తాడు, రెడ్ కలర్ని ఇస్తాడు. సో ఒక్కసారి మన ఆల్కలీ మీడియంలో ఇందాక చెప్పాను, ఆల్కలీ మీడియంలో NaOH చేస్తే ఇదిగో చూడండి. సో MEOH కానీ ఫీబ్లీ అయోనైజర్ కింద ఉండిపోతాడు. సో OH మైనస్ Me ప్లస్ ఇక్కడ కామన్ అయాన్ ఎఫెక్ట్ అనమాట. సో అందుకని మిథైల్ ఆరెంజ్ MEOHగానే ఉండిపోతాడు. సో వాడు డిసోసియేట్ అవడానికి ఛాన్స్ ఎవరు, ఎందుకంటే OH మైనస్ అయాన్ సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి దేర్ ఫోర్ ఎల్లో కలర్ అనేది వస్తుంది. అదే యాసిడ్ మీడియం అనుకోండి, చూడండి H ప్లస్ MEOH కలిపాను, వాటర్ మాలిక్యూల్ అన్డిసోసియేటెడ్ వాటర్ మాలిక్యూల్ Me ప్లస్ రెడ్ కలర్ వచ్చేసాడు. మనకి ఇంపాక్ట్స్ రెడ్ కలర్ని మనకి చేస్తాడు. అంటే ఆస్ట్వాల్ థియరీ ఎక్స్ప్లైన్స్ దట్ మిథైల్ ఆరెంజ్ ఇస్ నాట్ ఏ సూటబుల్ ఇండికేటర్ ఫర్ ద టైట్రేషన్ ఆఫ్ వీక్ యాసిడ్ విత్ ఏ స్ట్రాంగ్ బేస్. ఇక్కడ ఈ థియరీ ఏం చెప్తుందంటే నువ్వు పొరపాటున వీక్ యాసిడ్కి కలిపావు అనుకో, అంటే వీక్ యాసిడ్కి కలిపినప్పుడు టైట్రేషన్స్లో వీక్ యాసిడ్కి కలిపినప్పుడు స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్కి కలిపితే కనుక షార్ప్ మీన్స్ ఎండ్ పాయింట్ అనేది మనకి రాదు. ఎందుకంటే వీక్ యాసిడ్ గాడు ఏం చేస్తాడు మీన్స్ టు ఏ స్మాల్ ఎక్స్టెంట్ వాడు అయనైజ్ అవుతాడు. సో దట్ ద నెంబర్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ ఆర్ లెస్. సో H ప్లస్ అయాన్ సంఖ్య తక్కువ ఉంటుంది. సో షిఫ్టింగ్ ఆఫ్ అయనైజేషన్ ఆఫ్ ద ఇండికేటర్ టువర్డ్స్ రైట్స్ ఈజ్ డిఫికల్ట్. అందుకని Me ప్లస్ కింద మారడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది Me ప్లస్ కింద. ఎందుకంటే వీక్ యాసిడ్తో చేసేటువంటి టైట్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఆ వర్కింగ్ చెప్పిన తర్వాత కూడా మనకి ఏం చెప్తున్నారంటే ఈ ఇండికేటర్స్ని ఏ టైట్రేషన్స్లో వాడకుండా ఉంటే బెటర్ అన్నది కూడా మనకు చెప్తున్నారు. ఎందుకంటే వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాం అనుకోండి, వీడు వీక్ యాసిడ్ కూడా తొందరగా H ప్లస్లను ఇవ్వడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఇండికేటర్ను వాడడం వలన మనకి Me ప్లస్ అంటే
ఎంఈ ప్లస్ వచ్చేటువంటి ఛాన్స్ అనేది, బికాజ్ యాసిడ్ మీడియంలో ఏ కలర్ ఇవ్వాలి, ఎంఈ ప్లస్ ఇవ్వాలి. సో ఆ ఛాన్స్ అనేది ఉండదు. ఓకే, సో దట్ ఇండికేటర్ ఎప్పుడైతే రైట్ సైడ్కి వెళ్ళిపోతుందో అంటే డిఫికల్ట్గా రావడం జరుగుతుందో ఎండ్ పాయింట్ అనేది షార్ప్గా ఉండదు. కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్. ఓకే, మెథైల్ ఆరెంజ్ ఈజ్ నాట్ ఏ సూటబుల్ ఇండికేటర్ ఫర్ the titration of weak acid with a strong base. Weak acid with a strong base. సో ఇది ఒకటి మనం గమనించాల్సింది. ఓకేనా, దీన్ని స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ టైట్రేషన్స్లో వాడతారు. అందుకనే మనకు చూడండి, మనం సోడియం కార్బోనేట్ వర్సెస్ HCl చేస్తూ ఉంటాం. సోడియం కార్బోనేట్ వర్సెస్ HCl టైట్రేషన్ చేసినప్పుడు మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే ఇక్కడ మనకి స్ట్రాంగ్ యాసిడ్ అంటే హెన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ వీక్ బేస్ టైట్రేషన్స్ బికాస్ ఆఫ్ ద నాట్ షార్ప్ ఎండ్ పాయింట్ లేకపోవడం వలన వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్స్లో ఉపయోగించకుండా ఉంటే బెటర్ అని చెప్పి ఈ థియరీ కాన్సెప్ట్. నెక్స్ట్ థియరీ క్వినోనాయిడ్ థియరీ. సో ఈ క్వినోనాయిడ్ థియరీ ప్రకారంగా ఏంటంటే ఇవి కూడా ఈ ఇండికేటర్స్ అనేవి ఆర్గానిక్ మాలిక్యూల్సే అని చెప్పి ఈ థియరీ కూడా అదే పాయింట్ చెప్తుంది. అక్కడ ఆస్ట్వాల్డ్ థియరీ అయానిక్ థియరీ ప్రకారంగా ఏం చెప్పిందంటే అయన్ మీన్స్ వీక్ యాసిడ్స్ వీక్ బేసెస్, ఇవి ఆర్గానిక్ కాంపౌండ్సే వీక్ యాసిడ్ వీక్ బేస్ అని చెప్పాను. ఇక్కడ ఏంటంటే ఈ థియరీ యొక్క ఎసెన్షియల్ ఫీచర్ ఏంటంటే స్ట్రక్చర్ని బేస్ చేసుకుని అనమాట. అంటే యాసిడ్ బేస్ ఇండికేటర్స్ ఆర్ కాంప్లెక్స్ aromatic కాంపౌండ్స్ అండ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ 2 టాటోమెరిక్ ఫార్మ్స్లో ఉంటాయి. నేమ్లీ అవి ఏంటంటే బెంజోనాయిడ్ అండ్ క్వినోనాయిడ్ ఫామ్. బెంజోనాయిడ్ ఫాము, క్వినోనాయిడ్ ఫామ్ అని చెప్పి 2 టాటోమెరిక్ ఫామ్స్లో ఉంటాయి. సో ఇక్కడ బెంజోనాయిడ్ ఫామ్ ఏమో ఒక కలర్ ఉంటుంది, క్వినోనాయిడ్ ఫామ్ ఏమో వేరే కలర్లో ఉంటుంది అని చెప్పి సెకండ్ వన్ అనమాట. అంటే ద 2 ఫార్మ్స్ హ్యావ్ డిఫరెంట్ కలర్స్. జనరల్లీ ద బెంజోనాయిడ్ కలర్ ఈజ్ లైటర్ ఇన్ కలర్ దాన్ ద క్వినోనాయిడ్ ఫామ్. ఇప్పుడు కూడా బెంజోనాయిడ్ ఫార్మ్స్ అన్నీ కూడా లైటర్ కలర్లో ఉంటాయి. క్వినోనాయిడ్ ఫార్మ్స్ ఎప్పుడు కూడా కలరేషన్ అనేది వస్తుంది, ఎక్కువ కలర్లో థిక్ కలర్స్లో ఉంటాయి. నెక్స్ట్ అట్లాగే వన్ ఫార్మ్ ఈ స్టేబుల్ ఇన్ యాసిడ్ మీడియం అండ్ ద అనదర్ ఈజ్ ఇన్ ఆల్కలీ మీడియం. అందుకనే ఒక యాసిడ్ మీడియంలో ఒక ఫామ్, ఒక బెంజోనాయిడ్ ఫామ్ ఉండొచ్చు లేదా క్వినోనాయిడ్ ఫామ్ ఉండొచ్చు. అట్లాగే బేసిక్ మీడియంలో ఒక ఫాము, ఇవి స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ యాసిడ్ మీడియంలో ఒక స్ట్రక్చర్, ఒక బెంజోనాయిడ్ స్ట్రక్చర్, అలాగే ఆల్కలీ మీడియంలో క్వినోనాయిడ్ స్ట్రక్చర్, ఇలాగా మీడియంలో స్టేబుల్గా ఉంటాయి. నెక్స్ట్ అట్లాగే ఇందులో దస్ చేంజ్ ఆఫ్ మీడియం ఫ్రమ్ యాసిడిక్ టు బేసిక్ ఆర్ వైస్ వెర్సా చేంజెస్ ద స్ట్రక్చర్. అంటే ఇప్పుడు యాసిడ్ మీడియంలో ఈ థియరీ ప్రకారంగా యాసిడ్ మీడియంలో ఒక కలర్ ఉందనుకుందాం, బెంజోనాయిడ్ స్ట్రక్చర్ ఉందనుకుందాం, దానికి ఒక కలర్ ఏ అని ఉందనుకుందాం. ఇప్పుడు ఆ యాసిడ్కి నేను ఏం కలుపుతున్నాను, బేస్ కలిపి టైట్రేషన్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆల్కలీ మీడియంకి వచ్చేటప్పటికి, బేసిక్ మీడియంకి వచ్చేటప్పటికి దాని స్ట్రక్చర్ బెంజోనాయిడ్ ఫామ్ ఉంది కదా స్టార్టింగ్ తీసుకున్నప్పుడు, అది క్వినోనాయిడ్ ఫామ్గా మారిపోతుంటా. అలా క్వినోనాయిడ్ ఫామ్గా మారడం వల్ల కలర్ మారుతోంది. అంటే ఇక్కడ బెంజోనాయిడ్ ఫామ్ ఉంటే ఒక మీడియంలో స్టేబుల్గా ఉంటుంది, దానికి ఒక కలర్ ఉంటుంది. అదే రూపం ఆల్కలీ మీడియంలోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది అంటే చేంజ్ అయిపోయి క్వినోనాయిడ్ ఫామ్గా ఆల్కలీ మీడియంలో స్టేబుల్ అయి ఉండొచ్చు, దానికి వేరే కలర్ వస్తుంది అనమాట. సో ఇది అందుకనే ఇక్కడ కలర్ అనేది రావడానికి, ఇండికేటర్స్కి కలర్ అనేది రావడానికి రీజన్ ఏంటి అంటే సో రూపంలో అంటే బెంజోనాయిడ్ ఫామ్ అండ్ క్వినోనాయిడ్ ఫామ్. సపోజ్ చూద్దాం ఈ బెంజోనాయిడ్ ఫామ్ క్వినోనాయిడ్ ఫామ్ ఎలా ఉంటాయి అంటే ఇదిగోండి బెంజోనాయిడ్ స్ట్రక్చర్ అండ్ క్వినోనాయిడ్ స్ట్రక్చర్ సాధారణంగా కలర్లెస్ ఆర్ లైట్ కలర్లో ఉంటాయి బెంజోనాయిడ్ ఫామ్స్, అలాగే డార్క్ కలర్లో ఎగ్జిస్ట్ అవుతాయి. దీన్ని మనం ఇలాగా హారిజాంటల్గా కూడా మనం రాయడం అనేది జరుగుతుంది. ఇది బెంజోనాయిడ్ ఫామ్ అని, క్వినోనాయిడ్ ఫామ్ అని చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చి వర్కింగ్ చూద్దాం. సో ఈ థియరీ ప్రకారంగా ఫినాఫ్థలిన్స్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఈ ఫినాఫ్థలిన్కి యాసిడ్లో ఒక రూపం ఉంటుంది, అంటే బెంజోనాయిడ్ రూపం కానీ క్వినోనాయిడ్ రూపం కానీ. అదే ఆల్కలీకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆ రూపం మారుతుంది అనమాట. అంటే ఈ థియరీ ప్రకారంగా ఫినాఫ్థలిన్కి యాసిడ్ మీడియంలో కలర్లెస్ ఉండడానికి కారణం ఏంటి అంటే బెంజోనాయిడ్ రూపం ఉంటుంది. అంటే ఫినాఫ్థలిన్ని యాసిడ్కి కలపడం వలన సో కలర్లెస్ వస్తుంది కదా. ఎందుకు వస్తుంది అంటే ఈ థియరీ ఏం చెప్తుందంటే ఫినాఫ్థలిన్ యాసిడ్ మీడియంలో బెంజోనాయిడ్ స్ట్రక్చర్ ఉంటుంది, అందుకని ఆ బెంజోనాయిడ్ రూపం ఉండడం వలన కలర్లెస్గా ఉంటుంది.
ఎప్పుడైతే ఆల్కలీ యాడ్ చేసామో అంటే బేసిక్ మీడియంలోకి ఎప్పుడైతే వెళ్తుందో ఆ రూపాన్ని మారిపోతుంది. బెంజోనాయిడ్ ఫామ్ కాస్త క్వినోనాయిడ్ ఫామ్గా మారుతుంది. ఎప్పుడైతే క్వినోనాయిడ్ ఫామ్గా మారిందో ఆ క్వినోనాయిడ్ ఫామ్ రూపానికి మీన్స్ పింక్ కలర్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ చేంజ్ అనేది రూపం అనమాట. టాటోమెరిక్ ఫామ్ అంటున్నాం కదా. బెంజోనాయిడ్ నుంచి నువ్వు ఎప్పుడైతే ఆల్కలీ కలుపుకుంటూ వెళ్తున్నావో, బేస్ కలుపుకుంటూ వెళ్తున్నావో, ఆ బేస్ యాసిడ్ న్యూట్రల్ అయిన తర్వాత కొద్దిపాటి బేసిక్ మీడియంకి వచ్చేటప్పటికి ఫినాప్థలిన్ ఏమవుతుంది, స్ట్రక్చర్ మారిపోతుంది. ఎలాగా బెంజోనాయిడ్ ఫామ్ నుంచి క్వినోనాయిడ్ ఫామ్కి వచ్చేస్తుంది. ఆల్కలీ మీడియంకి వచ్చేటప్పటికి, బేసిక్ మీడియంకి వచ్చేటప్పటికి వెంటనే స్ట్రక్చర్ మారేటప్పటికి దాని కలర్ పింక్ కలర్ వస్తుంది. సో ఇది ఇక్కడ మనకి గమనిస్తే ఇన్ యాసిడ్ మీడియం ఫినాప్థలిన్ ఎగ్జిస్ట్ ఇన్ ద బెంజోనాయిడ్ ఫామ్ ఫ్రమ్ విచ్ ఇట్ ఈస్ కలర్లెస్. అది వెంటనే ఆల్కలీ మీడియంకి వచ్చేటప్పటికి ఏమవుతుంటే బెంజోనాయిడ్ ఫామ్ నుంచి క్వినోనాయిడ్ ఫామ్కి మారడం వల్ల పింక్ కలర్ వస్తుంది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫినాప్థలిన్. ఫినాప్థలిన్ యొక్క బెంజోనాయిడ్ ఫామ్ ఇది మనం ప్రిపరేషన్ కూడా చేస్తాం. నిజానికి ఇది థాలిన్ ఫ్యూజన్ టెస్ట్. మనం ఫినాల్స్ దగ్గర మనం చదువుతాం. ఫినాల్స్ రియాక్ట్స్ విత్ థాలిక్ ఎన్హైడ్రైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వి గెట్ ఫినాల్ థాలిన్. అదే ఫినాప్థలిన్. దాని కంటిన్యూషన్ ఏం చేస్తాం, ఫినాప్థలిన్ తయారైందా లేదా అని చెప్పడానికి ఏం చేస్తాం, మనం ఆ హీట్ చేసిన కంటెంట్ని తీసుకొచ్చి ఆల్కలీ కంటైనింగ్ బీకర్లో వేస్తాం. అప్పుడు వెంటనే పింక్ కలర్ వస్తుంది. అంటే ఏమైంది, మనం అక్కడ ఫినాల్ నుంచి థాలిక్ ఎన్హైడ్రైడ్ వేసి థాలిక్ ఎన్హైడ్రైడ్ ఏ లిటిల్ డ్రాప్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి తయారు చేసింది ఏంటి, ఫినాప్థలిన్ అనమాట. అంటే ఇది ఫినాల్స్ కన్ఫర్మేషన్ టెస్ట్లో 5th సెమిస్టర్లో మనం ఆర్గానిక్ మాలిక్యూల్ ఫినాల్స్ ఐడెంటిఫికేషన్లో కన్ఫర్మేషన్ టెస్ట్గా చెప్తాం. థాలిన్ ఫ్యూజన్ టెస్ట్ అని చెప్పేసి మనం చదువుతాం. సో ఇక్కడ ఫినాప్థలిన్ అనేది యాసిడ్ మీడియంలో కలర్లెస్గా ఉండడానికి ఆ ఫినాప్థలిన్కి బెంజోనాయిడ్ స్ట్రక్చర్ ఉంటుంది. అదే ఆల్కలీ మీడియంకి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే క్వినోనాయిడ్ ఫామ్. అంటే పింక్ కలర్ రావడానికి కారణం ఏంటంటే క్వినోనాయిడ్ ఫామ్ అనేది వస్తుంది. సిమిలర్లీ వర్కింగ్ ఆఫ్ మిథైల్ ఆరెంజ్ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా 2 టాటోమెరిక్ ఫామ్స్ ఉంటాయి మిథైల్ ఆరెంజ్కి కూడా. అది బేసిక్ అండ్ యాసిడ్ మీడియంలో మనకి ఒక్కొక్క కలర్ని అది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క స్ట్రక్చర్ రావడం వలన అది దానికి ఒక కలర్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం మిథైల్ ఆరెంజ్ తీసుకున్నాం అనుకోండి. మిథైల్ ఆరెంజ్ మనకి యాసిడ్ మీడియంలో ఏ కలర్ ఉంది, రెడ్ కలర్ ఉంది. అట్లాగే ఆల్కలీ మీడియంలో ఏ కలర్ ఉంటుంది, ఆల్కలీ మీడియంలో ఎల్లో కలర్ అనేది ఉంది అని. అక్కడ ఫస్ట్ మనం ఆల్కలీ మీడియం గురించి మాట్లాడుకుందాం. అంటే నేను బేసిక్ మీడియంకి బేస్కి నేను మిథైల్ ఆరెంజ్ కలిపాను అనుకోండి, ఎల్లో కలర్ రావడానికి గల కారణం ఏంటంటే ఎల్లో కలర్ రావడానికి అది బెంజోనాయిడ్ ఫామ్లో ఉంటుందండి. బెంజోనాయిడ్ ఫామ్ అనమాట. ఇది ఇక్కడ బెంజిన్ రింగ్ ఉంది, ఇక్కడ బెంజిన్ రింగ్ ఉంది. కాబట్టి ఇక్కడ NH ఉంది. ఈ హెచ్ని ఇక్కడ రాసుకోవచ్చు మీరు, SO3Hగా రాసుకోవచ్చు. ఇక్కడ నాన్ బోర్డ్ ఇక్కడ H+, ఇక్కడ అయితే రూపం మాత్రం ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ రూపం మాత్రం మనకి బెంజోనాయిడ్ ఫామ్ అనమాట. సో బెంజోనాయిడ్ ఫామ్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయిందో దిస్ ఈజ్ ఏ కలర్ ఉంటుంది, ఎల్లో కలర్ వస్తుంటుంది. ఏ మీడియంలోను అంటే ఆల్కలీ మీడియంలో, బేసిక్ మీడియంలో. ఇప్పుడు నేను వీడికి నెమ్మదిగా యాసిడ్ కలిపాను అనుకోండి, వెంటనే వీడు ఎలా మారిపోతాడు అంటే క్వినోనాయిడ్ ఫామ్గా మారిపోతాడు. ఎప్పుడైతే క్వినోనాయిడ్ ఫామ్గా మారిపోయాడో చూసారంటే బెంజోనాయిడ్ ఫామ్ వీడు ఎల్లో కలరు ఏ రూపంలో ఉన్నాడు, ఏ మీడియంలో ఉన్నాడు, బేసిక్ మీడియంలో ఉన్నాడు. ఆల్కలీ మీడియంలో ఉండడం వలన ఎల్లో కలర్ ఇచ్చాడు, బెంజోనాయిడ్ ఫామ్ అనమాట. అదే రెడ్ కలర్ వచ్చేసాడు క్వినోనాయిడ్ ఫామ్కి మారడం వలన యాసిడ్ మీడియంలో మనకి ఏ కలర్ ఇచ్చాడు, రెడ్ కలర్. ఎందుకు ఇచ్చాడు, క్వినోనాయిడ్ ఫామ్ రూపం రావడం వలన. ఇలాగా ఈ క్వినోనాయిడ్ థియరీ ఏం చెప్తుందంటే అంటే యాసిడ్ మీడియంలో ఒక కలరు, బేసిక్ మీడియంలో ఒక కలర్ రావడానికి కారణం ఏంటంటే వాటి యొక్క స్ట్రక్చర్స్లో అంటే బెంజోనాయిడ్ ఫామ్ నుంచి క్వినోనాయిడ్ ఫామ్కి మారడమే అని చెప్పి ఈ థియరీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చి మనకి చాయిస్ ఆఫ్ ఇండికేటర్స్. ఈ చాయిస్ ఆఫ్ ఇండికేటర్స్లో మనకి టైట్రేషన్స్ 4 రకాల యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఉన్నాయి. ఈ 4 రకాల టైట్రేషన్స్లోనూ మనం ఏ ఇండికేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి, మనకి మిథైల్ ఆరెంజ్ అని, మిథైల్ రెడ్ అని, ఫినాప్థలిన్ అని, లిట్మస్ అని ఇలాగా డిఫరెంట్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ ఇండికేటర్స్కి కూడా డిఫరెంట్ pH రేంజ్లు అనేవి ఉన్నాయి. ఆ డిఫరెంట్ pH రేంజ్లతోటి అవి యాసిడ్లో ఒక కలర్ని, బేస్లో ఒక కలర్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ ఇండికేటర్ని మనం
ఏ టైట్రేషన్స్లో వాడాలి, ఏ యాసిడ్ బేస్ టైట్రేషన్లో వాడాలి అన్నదే ఈ కాన్సెప్ట్ చాయిస్ ఆఫ్ ఇండికేటర్స్. ఈ చాయిస్ ఆఫ్ జనరల్గా మనం ఈ చాయిస్ ఆఫ్ ఇండికేటర్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏదైనా ఒక యాసిడ్ బేస్ టైట్రేషన్ తీసుకుంటే కనుక ఆ యాసిడ్ బేస్ టైట్రేషన్ తీసుకున్నప్పుడు ఎండ్ పాయింట్ అనేది ఎగ్జాక్ట్గా 7 దగ్గర ఉండదు. ఆ ఎగ్జాక్ట్గా 7 దగ్గర ఉంటే దాన్ని ఏమన్నా మనం న్యూట్రలైజేషన్ పాయింట్ అంటాం. అది అన్నిటికీ ఎగ్జాక్ట్గా 7 దగ్గరే ఉండదు. అంటే నువ్వు తీసుకున్నట్టు 4 రకాలైనటువంటి యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఉన్నాయి మనకి. ఈ 4 రకాల యాసిడ్ బేస్ టైట్రేషన్స్లోనూ కూడా నువ్వు ఒక యాసిడ్ని ఒక బేస్తో రియాక్షన్ జరిపించినప్పుడు పీహెచ్ అనేది ఎండ్ పాయింట్ కరెక్ట్గా 7 దగ్గరే రాదు. అర్థమవుతుంది కదా. అంటే అది 7 కన్నా తక్కువ ఉండొచ్చు, 7 కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఈ 7 కన్నా ఎక్కువ ఉండడం, 7 కన్నా తక్కువ ఉండడం, లేదా 7 దగ్గరే ఉండడం అనేది దట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ యాసిడ్ అండ్ ఆల్కలీ, నేచర్ ఆఫ్ యాసిడ్ అండ్ బేస్. మనం వాడి ద వాల్యూ ఆఫ్ pH at the end point is not always 7. So it may be less than 7 or greater than 7 depending upon the nature of the acid and alkali. అలాగే ఇప్పుడు సెలెక్షన్ ఆఫ్ ప్రాపర్ ఇండికేటర్, నువ్వు ఈ 4 రకాల టైట్రేషన్స్ ఉన్నాయి మనకి. ఈ 4 రకాల టైట్రేషన్స్లోనూ కూడా ఏ ఇండికేటర్ను వాడాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సెలెక్షన్ ఆఫ్ కరెక్ట్ ఇండికేటర్ని మనం యూజ్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అట్లాగే మనకి ప్రాపర్ ఇండికేటర్ని మనం కరెక్ట్గా అంటే పీహెచ్ రేంజ్ని బట్టి మనం ఇందాకనే చెప్పుకున్నాం. ఈ పీహెచ్ రేంజ్ అనేది డిఫరెంట్ ఇండికేటర్స్కి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ రియాక్షన్ని బట్టి మనం ఈ ఇండికేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నువ్వు చూస్ చేసుకునేటువంటి ప్రాపర్ ఇండికేటర్ ఫర్ ఏ గివెన్ టైట్రేషన్ ఈజ్ దట్ హూజ్ pH range lies within the pH range of the solution obtained at the end point or equivalence point. మనకి ఈక్వివలెన్స్ పాయింట్ దగ్గర ఎండ్ పాయింట్ దగ్గర ఎంత pH ఉంటుందో ఆ pHకి తగినటువంటి ఇండికేటర్ని, అంటే ఆ pH రేంజ్లో ఉన్నటువంటి ఇండికేటర్ని మనం వాడుకోవాలి. అంటే నువ్వు చేస్తున్నటువంటి యాసిడ్ బేస్ టైట్రేషన్లో ఎండ్ పాయింట్ దగ్గర లేదా ఈక్వివలెన్స్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి pH ఎంతో చూసుకుని ఆ దానికి తగ్గట్టుగా ఆ pH రేంజ్ ఉన్నటువంటి ఇండికేటర్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ అట్లాగే ఇక్కడ pH అనేది ఎండ్ పాయింట్ అనేది దేని మీద ఆధారపడుతుంది, మళ్ళీ తిరిగి యాసిడ్ బేస్ మీదే, నువ్వు వాడేటువంటి యాసిడ్ బేస్ టైట్రేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ద మెయిన్ థింగ్ ఏంటంటే సిన్స్ the pH at the end point depends upon the nature of the acid and base being titrated. The selection of the indicator used in a given titration also depends upon the nature of the acid base means టైట్రేషన్. అంటే నువ్వు వాడుతున్నటువంటి యాసిడ్ బేస్ టైట్రేషన్ మీద ఆధారపడే ఏముంటుంది, ఈక్వివలెన్స్ పాయింట్ అనేది వస్తుంది. ఓకే, ఎండ్ పాయింట్ అనేది వస్తుంది. ఆ ఎండ్ పాయింట్ కంటూ ఒక పర్టికులర్ pH రేంజ్ ఉంటుంది. సో ఆ pH రేంజ్కి తగ్గట్టుగా అంటే ఈ నేచర్ ఆఫ్ ద యాసిడ్, నేచర్ ఆఫ్ ద బేస్ని బట్టి కదా ఇండికేటర్ని కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇది కాన్సెప్ట్, ఈ చాయిస్ ఆఫ్ ఇండికేటర్స్. ఇప్పుడు ఈ చాయిస్ ఆఫ్ ఇండికేటర్స్ని మనం రేంజ్ని బట్టి యూజ్ చేస్తూ ఉంటాము. The pH range of the solution at the end point of a titration can in turn be obtained by plotting pH of the solutions at different intervals during titration against the amounts of alkali or acid added from the burette. The plot is commonly known as titration curve. ఇక్కడ మనం titration curve ని ఒకటి తీసుకుని ఆ టైట్రేషన్ కర్వ్ ద్వారా అంటే ఎక్స్ యాక్సిస్ మీదేమో బ్యూరెట్ నుంచి యాడ్ చేసినటువంటి యాసిడ్ని కానీ బేస్ని కానీ తీసుకుంటాం. మనం బ్యూరెట్ నుంచి యాసిడ్ని కానీ బేస్ని కానీ యాడ్ చేస్తాం రియాక్షన్లో. నెక్స్ట్ మీ వై యాక్సిస్ మీదేమో pH రేంజ్ అంటే ఎంత 0 to 14, 1 to 14 రేంజ్ తీసుకుని మనం ఆ టైట్రేషన్ యాడింగ్ అప్పుడు అంటే ఏంటి, బ్యూరిట్ నుంచి మనం యాడ్ చేస్తుంటాం 1 ml చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్ళిన దానికి నెక్స్ట్ అప్పుడు అందులో వచ్చేటువంటి ఆ రియాక్షన్లో జరుగుతున్న pH మార్పుల్ని గమనించి ఈ రెండింటిని బేస్ చేసుకుని ఎక్స్ యాక్సిస్ మీదేమో బ్యూరిట్ నుంచి యాడ్ చేసినటువంటి సొల్యూషన్ యొక్క అమౌంట్స్ని, వాల్యూమ్ని, అలాగే
పీహెచ్ రేంజ్నేమో పీహెచ్లో వస్తున్నటువంటి మార్పుని వైయాక్స్ మీద తీసుకుని డ్రా చేసేటువంటి గ్రాఫ్ని మనం ఏమంటాము టైట్రేషన్ కర్వ్ అంటాం. సో ఈ టైట్రేషన్ కర్వ్ ద్వారా మనం ఏం చెప్పచ్చు అంటే pH range of the solution at the end point of titration. ఆ టైట్రేషన్లో వచ్చిన ఎండ్ పాయింట్ని ఏ రేంజ్లో వచ్చింది, ఏ pH రేంజ్లో వచ్చింది అన్నది మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. అలా డ్రా చేసిన కర్వ్ని మనం టైట్రేషన్ కర్వ్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ pH చేంజెస్ అక్కరింగ్ ఇన్ సమ్ acid-base titrations which we can select the proper indicator for a given titration. సో ఇప్పుడు ఈ pH చేంజెస్ని మనం గమనిస్తూ వెళ్ళి గమనించిన దాన్ని బట్టి మనం సూటబుల్ ఇండికేటర్ని అంటే యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ద్వారా ఆ ప్రాపర్ ఇండికేటర్ని మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకు తెలుసు 4 టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క టైట్రేషన్ని దానికి సంబంధించినటువంటి టైట్రేషన్ కర్వ్ని అందులో వాడేటువంటి చాయిస్ ఆఫ్ ఇండికేటర్ ఏంటి, సెలెక్షన్ ఆఫ్ ఇండికేటర్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. మనకి 4 టైప్స్ ఆఫ్ యాసిడ్ బేస్లో ఫస్ట్ స్ట్రాంగ్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేసు, అలాగే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేసు, వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేసు, వీక్ యాసిడ్ వీక్ బేస్. ఈ నాలుగిట్లని ఇప్పుడు ఈ నాలుగిట్లో ఏ ఇండికేటర్ను వాడతాము, ఆ పిహెచ్ రేంజ్ ఏంటి, టైట్రేషన్ కర్వ్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనం స్ట్రాంగ్ యాసిడ్ ఎగ్నెస్టే స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే కనుక ఇందులో మనకి సాధారణంగా ఏ టైట్రేషన్ తీసుకున్నాం, HCl ప్లస్ NaOH గివ్స్ NaCl ప్లస్ వాటర్. దిస్ ఇస్ ద స్ట్రాంగ్ యాసిడ్ HCl. స్ట్రాంగ్ బేస్ ఎవరు, NaOH. దెన్ ఇట్ గివ్స్ NaCl అండ్ వాటర్. ఇప్పుడు మనకు తెలుస్తున్నది 20 ml ఆఫ్ 0.1 నార్మల్ NaOHని మోలార్ కానీ నార్మల్ కానీ NaOHని తీసుకుని దానికి 0.1 నార్మల్ HClని కలుపుతాము. దెన్ వెన్ ద వాల్యూమ్ ఆఫ్ NaOH బికమ్ 20 ml, దెన్ ద pH ఆఫ్ ద సొల్యూషన్ బికమ్ 7. అంటే కరెక్ట్గా ఇక్కడ మనం గమనిస్తే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ కదా, ml NaOHకి నువ్వు 20 ml ఆఫ్ HClని యాడ్ చేసామనుకుందాం. దట్ ఈస్ కాల్డ్ న్యూట్రలైజేషన్ పాయింట్. ఇక్కడ ఎగ్జాక్ట్గా 7 అనేది pH ఉంటుంది, pH కరెక్ట్గా 7 ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఇది రెండు కలర్లెస్ సొల్యూషన్స్. ఇంతకు ముందర కూడా మనం చెప్పుకున్నాం, బోత్ ఆర్ కలర్లెస్ సొల్యూషన్స్. అంటే 20 ml HClని ఎందులోకి తీసుకున్నాను, నేను కోనికల్ ఫ్లాస్క్లో తీసుకున్నాను. దీనికి బ్యూరెట్ నుంచి ఎవరిని కలుపుతున్నాను, NaOHని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఎప్పుడైతే బ్యూరెట్ నుంచి NaOHని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నానో కరెక్ట్గా 19.99 వచ్చేటప్పటికి, అంటే 19.99 ml వచ్చేటప్పటికి pH ఎక్కడి నుంచి అంటే 1 to 4కి వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా నేను ఆ మిగిలిన 0.01 ml అంటే 20 ml ఆఫ్ HClకి 20 ml ఆఫ్ NaOHని యాడ్ చేశాను. యాడ్ చేస్తే ఏమైపోయింది, pH ఎంత అయింది, 7 అయింది. కరెక్ట్గా 7 అయిపోయింది, న్యూట్రల్. దట్ ఈస్ కాల్డ్ ఈక్వలైజేషన్ పాయింట్. ఇప్పుడు నేను ఏం చేయాలి, నాకు ఈ రెండు కలర్లెస్ కాబట్టి నేనేం చేస్తాను, అది ఇండికేటర్ వాడాలి యాక్చువల్గా, అవునా కదా. ఇప్పుడు ఏమైంది, అప్పుడు ఫర్దర్ ఎడిషన్ ఆఫ్ 1 more డ్రాప్ అనమాట. 1 more డ్రాప్ వేస్తే ఎంత అవుతుంది, 20.01 ml ఆఫ్ NaOH సొల్యూషన్ అయింది. అప్పుడు ఏమైంది, అది న్యూట్రల్ సొల్యూషన్ కాస్త ఏ మీడియంలోకి వచ్చేసింది అంటే ఆల్కలీ మీడియంలోకి వచ్చేసింది, అంటే బేసిక్ మీడియంలోకి వచ్చేసింది. ఇప్పుడు ఏమవుతుంది, వెంటనే అక్కడ ఉన్న కలర్ ఇండికేటర్ యొక్క కలర్ చేంజ్ అవుతుంది. దాన్ని మనం ఏమన్నాము, ఎండ్ పాయింట్ అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు pH ఎంత పెరిగింది, 4 నుంచి ఒక్కసారిగా 10కి వెళ్ళిపోతుంది. అంటే 4 నుంచి 1 డ్రాప్ వేస్తే 7 అయింది. ఆ 7 నుంచి నెక్స్ట్ ఎంత అవుతుంది, 10 అంతే కదా. అంటే మనకు కనిపించేది ఇక్కడ 4 to 10కి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ 1 డ్రాప్, జస్ట్ 1 డ్రాప్ యాడ్ చేసుకుంటే. సో ఇక్కడ 4 to 10కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ NaOH యాడ్ చేసేటప్పటికి ఒకసారి కర్వ్ చూడండి, మీకు తెలుస్తుంది. దస్ ఇన్ సచ్ టైట్రేషన్ ద సూటబుల్ ఇండికేటర్, ఇప్పుడు pH 4 to 10 మధ్యలో ఉండే ఇండికేటర్ మనం వాడాలి. అంటే 4 to 10 మధ్యలో ఉండే ఇండికేటర్ను యూజ్ చేయాలంటే అది ఏ ఇండికేటరు మనం గమనిస్తే కనుక దట్ ద బెస్ట్ ఏంటి అంటే చాలా ఉంటాయి ఇందులో. దస్ ఇండికేటర్స్ లైక్ మెథైల్ ఆరెంజ్ వాడచ్చు, మెథైల్ రెడ్ వాడచ్చు, బ్రోమోథైమోల్ వాడచ్చు, థైమోల్ బ్లూ వాడచ్చు, అండ్ ఫినాప్థలిన్. ఇక్కడ మేబీ యూజ్డ్ ఇన్ టైట్రేషన్స్ ఫర్ స్ట్రాంగ్ యాసిడ్ ఎగనెస్ట్ స్ట్రాంగ్ బేస్కి వీటిలన్నిటి కూడా ఆ రేంజ్ అంత ఉంది కాబట్టి. కానీ బెస్ట్ ఇండికేటర్ ఎవరు అని చూస్తే ఫినాప్థలిన్. Phenolphthalein is the preferable. ఎందుకని however the change in color is more convenient to detect in case of phenolphthalein. ఎందుకంటే ఇక్కడ pH రేంజ్ ఎంత మనకి అంటే 4 to 10 చెప్పండి, కానీ ఈ phenolphthalein ఇండికేటర్ అంటే 8.3 to 10. ఓకే, అంటే కరెక్ట్గా కలర్లెస్ వచ్చి 1 డ్రాప్ వేయగానే
అంటే వెరీ నియరర్ టు ద ఎండ్ పాయింట్ ఈక్వలెన్స్ పాయింట్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో అప్ టు ది 7 అయినా కలర్లెస్గానే ఉంటుంది. సో 8.3 వస్తే కానీ అంటే ఏమైంది ఒక్కసారిగా 4 నుంచి ఒక్క డ్రాప్కే 4 నుంచి మనకి ఏమవుతుంది 10కి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ ఇండికేటర్ కలర్ సడన్గా మార్పు వస్తుంది. కాబట్టి బెస్ట్ ఇండికేటర్ ఎవరు అంటే ఫినాప్థలిన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మీరు జాగ్రత్త గమనించండి. సో వాల్యూమ్ ఆఫ్ NaOH నేమో దిస్ ఇస్ కాల్డ్ టైట్రేషన్ కర్వ్. వాల్యూమ్ ఆఫ్ NaOH నేను ఎక్కడ తీసుకున్నాం టైట్రాంట్ అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ ఎక్స్ మీరు తీసుకున్నాం, ఇగో pH స్లోగా యాడ్ చేసుకుంటూ వచ్చినప్పటికీ ఇక్కడ 4 నుంచి స్టీప్ కర్వ్ అనమాట. స్ట్రైట్ లైన్ అనేది 4 దిస్ ఇస్ ద చేంజ్. యాక్చువల్గా మనకి ఈక్వలెన్స్ పాయింట్ ఎక్కడ వస్తుంది 7 వస్తుంది, కానీ రేంజ్ ఇక్కడ pH రేంజ్ 4 to 10. సో ఈ pH రేంజ్ ఉన్నటువంటి ఈ రేంజ్లో కలర్ చేంజ్ అయ్యేటువంటి ఇండికేటర్ని మనం తీసుకుంటాం. సో ఆల్మోస్ట్ ఆల్ ఈ రేంజ్లోనే కలర్ చేంజ్ ఇండికేటర్స్ ఉన్నాయి కాబట్టి అంటే చేంజ్ ఓవర్ అయ్యే ఇండికేటర్స్ అన్నీ ఇప్పుడు చెప్పిన మెథైల్ ఆరెంజ్ కానీ మెథైల్ రెడ్ కానీ ఫినాప్థలిన్ బెస్ట్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇది స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్. సో నెక్స్ట్ మనకి టైట్రేషన్ ఆఫ్ వీక్ యాసిడ్ ఎగ్నెస్ట్ ఏ స్ట్రాంగ్ బేస్. ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్లో మనకి ఈక్వలెన్స్ పాయింట్ అంతా pH ఎక్కడ వస్తుంది 7కి వస్తుంది ఎగ్జాక్ట్గా. ఎందుకంటే ఈక్వేషన్ ప్రకారంగా 0.1 నార్మల్ NaOH 0.1 నార్మల్ HClని కలుపుతున్నాం కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది టైట్రేషన్ ఆఫ్ వీక్ యాసిడ్ ఎగ్నెస్ట్ ఏ స్ట్రాంగ్ బేస్. సో ఇక్కడ pH అనేది ఎగ్జాక్ట్గా 7 అనేది ఉంటుందా అంటే ఉండదు. అంటే pH అనేది కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం మనం ఎస్టిక్ యాసిడ్ వర్సెస్ NaOH. అంటే ద టైట్రేషన్ ఆఫ్ 0.1 నార్మల్ 20 ml ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ ఈస్ టేకెన్ ఇన్ ద కోనికల్ ఫ్లాస్క్. ఎస్టిక్ యాసిడ్ కోనికల్ ఫ్లాస్క్లోను NaOHని బ్యూరెట్లోను తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ 19.99 ml యాడ్ చేసేసాం. ఇక్కడ 20 ml కదా ఈక్వేషన్ ప్రకారంగా. అప్పుడు అప్ టు 19.99 mlకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ pH ఎంత వస్తుంది 2 to 6 వరకు వచ్చేస్తుంది. ఓకే, అంటే సో చూడండి ఎడిషన్ ఆఫ్ 19.99 ml ఆఫ్ 0.1 నార్మల్ సొల్యూషన్ ఆఫ్ NaOH త్రూ ద బ్యూరేట్ అట్ ది స్టేజ్ ద pH ఈజ్ 2 to 6. సో ఇక్కడ అనమాట. సో ఇక్కడ అంటిల్ ద వాల్యూమ్ ఆఫ్ ద NaOH యాడెడ్ ఈజ్ just less than required for completion of neutralization of the acid. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక డ్రాప్ మనం అంటే however at this stage just before the end point the addition of very small amount of 0.01 ml యాడ్ చేసాం అనుకోండి వెంటనే pH ఏమైపోతుంది అంటే 10కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ బేస్ జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ స్ట్రాంగ్ బేస్ ఒక్క పాయింట్ యాడ్ చేసి 19.99 అప్పటి వరకు కూడా pH అనేది 2 to 6 ఉంది. ఓకే, సో 2 to 6 అంటే pH is less than 7. ఓకే, సో ఇప్పుడు pH 2 to 6 ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే 1 డ్రాప్ యాడ్ చేసామో pH ఇంక్రీజెస్ టు 10 అయింది. దీన్ని మనం దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ ద టైట్రేషన్ అని చెప్పేసి అన్నాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నోట్ దాట్ ద ఎండ్ పాయింట్ ఆఫ్ సచ్ టైట్రేషన్ ఆల్వేస్ లైస్ ఎట్ ద pH హయ్యర్ దాన్ 7. అంటే ఏమైంది ఇప్పుడు కూడా ఎండ్ పాయింట్ అనేది గ్రేటర్ దాన్ 7 అవుతుంది. ఎప్పుడైతే గ్రేటర్ దాన్ 7 అయిందో ఇప్పుడు pH లైస్ బిట్వీన్ pH 8 to 10. దిస్ ఈస్ డ్యూ టు ఇక్కడ చూడండి ఇక్కడ 1 డ్రాప్ వేయగానే మనకి pH ఎంత మార్పు వచ్చేసింది 10కి వచ్చేసింది. సో ఈ 10కి రావడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ టైట్రేషన్లో మనకి చూడండి ఎస్టిక్ యాసిడ్ NaOH ఏం ఫామ్ అయింది సోడియం సాల్ట్ వాటర్ ఫామ్ అయింది. ఈ ఫామ్ అయిన సోడియం సాల్ట్ వాటర్ మరలా రియాక్ట్ అయ్యి తిరిగి NaOHని ఎస్టిక్ యాసిడ్ని ఫామ్ చేసేస్తాయి. అంటే స్ట్రాంగ్లీ అయనైజ్డ్ NaOH ప్లస్ ఎస్టిక్ ఫీబ్లీ అయనైజ్డ్ మనకి ఎస్టిక్ యాసిడ్ కింద వచ్చేసింది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే NaOH స్ట్రాంగ్ అవడం వలన ఇప్పుడు ఇక్కడ pH రేంజ్ ఏమైపోయింది 10కి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది. దస్ ఇన్ సచ్ టైట్రేషన్స్ ఇట్ ఈస్ నెససరీ టు యూజ్ ద ఇండికేటర్ హూజ్ pH రేంజ్ లైస్ బిట్వీన్ 7 to 10. ఓకే, మామూలుగా ఇక వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేసు సాల్ట్ ఫామ్ అయ్యాడు వాటర్ వచ్చాడు వీడు మరలా ఏమవుతాడు హైడ్రలైజ్ అయిపోతున్నాడు.
హైడ్రలైజ్ అయ్యి వెంటనే NaOH ఫామ్ చేస్తుంది. అందుకే pH ఎక్కడికి వెళ్ళిపోయింది, 1 డ్రాప్ వేసేటప్పటికి 10కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎవరిని వాడాలి, ఇందాక కూడా చెప్పుకున్నాం, మనం ఇండికేటర్స్ అవుతున్నప్పుడు కూడా చెప్పుకున్నాం ఏమనంటే ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ఈజ్ ద బెస్ట్ వన్. ఇప్పుడు అంటే స్ట్రాంగ్ బేస్ వాడుతున్నప్పుడు మనకి బెస్ట్ వన్. అలాగే మెథైల్ ఆరెంజ్ వాడకూడదన్నాం, వీక్ యాసిడ్ వాడుతున్నప్పుడు మెథైల్ ఆరెంజ్ వద్దు అని చెప్పుకున్నాం. ఎందుకు వద్దని చెప్తున్నాం, మెథైల్ ఆరెంజ్ కానీ మెథైల్ రెడ్ కానీ ఎందుకు వద్దు అంటున్నామంటే వాటి యొక్క pH రేంజ్లు ఎంత ఉన్నాయి, 3.1 to 4.5 ఉంది. ఇక్కడ pH రేంజ్ ఎంత ఉంది, బిట్వీన్ 7 and 10 ఉంది. అంటే ఆ 7 and 10లో వీళ్ళు లేరు. అందుకని మిథైల్ ఆరెంజ్ కానీ మెథైల్ రెడ్ కానీ ఈవెన్ బ్రోమోథైమాల్ బ్లూ కానీ వాడితే వాళ్ళు వాడడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ pH రేంజ్లు ఎక్కడున్నాయి, తక్కువ ఉన్నాయి, ఈ రేంజ్ కన్నా తక్కువ ఉన్నాయి. అందుకని ద బెస్ట్ ఏంటి అంటే బెస్ట్ ఫినాఫ్థలిన్ ఇస్ ద బెస్ట్ ఇండికేటర్ ఇన్ దిస్ ఏం చెప్పండి వీక్ యాసిడ్ వర్సెస్ స్ట్రాంగ్ బేస్. ఇప్పుడు గ్రాఫ్ చూసుకోండి, ఇక్కడ తెలుస్తుంది మీకు. సో మనం 20 ml ఆఫ్ బేస్ వాడుతున్నాము, వచ్చేటప్పుడు కరెక్ట్గా ఇక్కడ 7 నుంచి 10కి ఇంక్రీజ్ అయిపోయింది. ఇది షార్ప్గా లైన్. అందుకని ఈ రేంజ్లో ఉన్నటువంటి ఇండికేటర్ ఎవరా చూసుకుని వాడిని వాడుకోవడం బెటరు. అంటే ఇక్కడ కూడా ఫినాఫ్థలిన్ని మనం యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ టైట్రేషన్ ఆఫ్ వీక్ బేస్ విత్ ఏ స్ట్రాంగ్ యాసిడ్ తీసుకుందాం. సో వీక్ బేస్ విత్ ఏ స్ట్రాంగ్ యాసిడ్కి వస్తే మనకి నార్మల్గా HCl మనకి స్ట్రాంగ్ యాసిడ్, అలాగే వీక్ బేస్ ఎవరు అమోనియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ కూడా సేమ్ సిచ్యుయేషన్. ఇక్కడ కూడా ఏం చేస్తాం, 20 ml అమోనియం హైడ్రాక్సైడ్ని కొనికల్ ఫ్లాస్క్లో తీసుకున్నాము, HClనేమో బ్యూరెట్ ద్వారా యాడ్ చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ HClని బ్యూరెట్లో తీసుకున్నాం. వెళ్తే pH ఎంత ఉంటుంది, >7 ఉంటుంది. బట్ ఆఫ్టర్ ద ఎడిషన్ ఆఫ్ 0.01 ml ఆఫ్ HCl ఎండ్ పాయింట్ రీచ్ అయిపోతుంది. నౌ ద pH డిక్రీజెస్ టు 3.5. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ HCl అమోనియం హైడ్రాక్సైడ్ రియాక్ట్ అయ్యాయి, ఏం ఫామ్ చేసాయి, అమోనియం క్లోరైడ్ని వాటర్ని ఫామ్ చేసాయి. ఇప్పుడు ఈ ఫామ్ అయినటువంటి అమోనియం క్లోరైడ్ ఏమైంది, హైడ్రలైజ్ అయిపోతుంది. హైడ్రలైజ్ అయ్యి ఫీబ్లీ అయనైజ్డ్ అమోనియం హైడ్రాక్సైడ్ని స్ట్రాంగ్లీ అయనైజ్డ్ వీడేమైనా H+Cl- కింద విడిపోతాడు. అంటే ఇప్పుడు ఏ క్యారెక్టర్ పెరిగిపోయింది, ఎసిడిక్ క్యారెక్టర్ పెరిగిపోయింది. అందుకని pH ఎక్కడికి వచ్చింది, 3.5. because the salt ammonium chloride formed at the end point hydrolyzed by water giving strongly ionized HCl. ఎప్పుడైతే మనకి pH 3.5 పడిపోయిందో మీరు ఒకసారి చూడండి, ఇదిగో. సో ఇక్కడ యాక్చువల్గా ఈక్వలెన్స్ పాయింట్ ఇక్కడ 7 కన్నా తక్కువ, ఓకే, తక్కువ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా 20 mlకి ఇదిగో. సో అందువల్లనే ఇక్కడ మనం బెస్ట్ ఇండికేటర్ ఎవరంటే మెథైల్ ఆరెంజ్ని తీసుకుంటాం. ఇక్కడ ఫినాఫ్థలిన్ ఇండికేటర్ తీసుకునే ఛాన్స్ లేదు. ద టైట్రేషన్ కర్వ్ ఆఫ్ అమోనియం హైడ్రాక్సైడ్ అగైనెస్ట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, దెన్ ద సాల్ట్ అమోనియం క్లోరైడ్ ఫార్మ్డ్ డ్యూరింగ్ న్యూట్రలైజేషన్, ద ఎండ్ పాయింట్ విల్ బి లై ఇన్ ద యాసిడిక్ రేంజ్ బిలో 7 ఎసిడిక్ రేంజ్లో ఉంటుంది. సో బిలో 7 ఎసిడిక్ రేంజ్లో ఉన్న వాటినే మనం తీసుకోవాలి. బిలో 7 ఉన్నటువంటి వాటిని మనం ఇండికేటర్ చూస్ చేసుకోవాలి. బిలో 7 pH రేంజ్ ఉన్నటువంటి ఇండికేటర్స్ ఎవరు అంటే మెథైల్ ఆరెంజ్, మెథైల్ రెడ్ ఇవన్నమాట. అందుకనే మనం ఎప్పుడూ కూడా మనం స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ టైట్రేషన్స్లో మెథైల్ ఆరెంజ్ని యూజ్ చేస్తాము. సో ఫినాఫ్థలిన్ యూజ్ చేయడానికి లేదు. అంటే ఇలా మన టైట్రేషన్ కర్వ్స్ని, అందులో జరుగుతున్నటువంటి కెమికల్ ఈక్వేషన్ని వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో ఫస్ట్ ప్రిన్సిపలే చెప్పుకున్నాం. ఖచ్చితంగా నువ్వు చేస్తున్నటువంటి టైట్రేట్ యొక్క కెమికల్ రియాక్షన్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో కెమికల్ ఈక్వేషన్ అనేది ఉండాలి. ఆ ఈక్వేషన్ బట్టే మనం తయారు చేసుకునేటువంటి స్టాండర్డ్ సొల్యూషన్ని ఆధారంగా చేసుకుని వాటిని మనం ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది, వాటిని మనం ఎస్టిమేట్ చేయడం అనేది జరుగుతుంది, వాటి కాన్సన్ట్రేషన్ ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం. అలాగే చాయిస్ ఆఫ్ ఇండికేటర్ కూడా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మనం స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ దాంట్లో సాల్ట్ ఫామ్ అయ్యాడు, ఆవిడ ఫామ్ అయినవాడు అమోనియం క్లోరైడ్. ఆ అమోనియం క్లోరైడ్ యొక్క pH ఎంత, <7 ఉంటుంది. <7, నాట్ ఎగ్జాక్ట్లీ 7, <7. అది ఇంతకు ముందర చెప్పుకున్నాం మనం, ఎవరు వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ నుంచి తీసుకున్నాం. ఆ సాల్ట్ వచ్చాడు, ఆ సాల్ట్ అంటే సోడియం ఎసిటేట్ యొక్క pH ఎంత ఉంది, >7 ఉంది. అప్పుడు ఏమవుతుందంటే అంటే
అక్కడ ఫామ్ అయినటువంటి సాల్ట్ ఏదైతే ఉందో ఆ సాల్ట్ అంటే ఎండ్ పాయింట్ అనమాట, కరెక్ట్గా అక్కడ ఉన్న ఎండ్ పాయింట్ యొక్క పీహెచ్ని బట్టి ఆ పీహెచ్లో వచ్చే మార్పుని కర్వ్ ద్వారా తీసుకుని ఆ మార్పు ఉన్నటువంటి ఇండికేటర్ ఎవరు, ఆ పీహెచ్ రేంజ్ ఉన్న ఇండికేటర్ ఎవరు అన్నది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ద వేరియేషన్ ఆఫ్ పీహెచ్ టేక్స్ ప్లేస్ in the region from 3.5 to 7. Hence the best indicator in such titrations will be that which has its working range on the acid side. So but ఎవరు methyl orange. So methyl orange is the బెస్ట్ ఇండికేటర్గా చెప్తుంది దానికి. అలాగే టైట్రేషన్ ఆఫ్ వీక్ యాసిడ్ విత్ ఏ వీక్ బేస్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ రెండు వీకే అంటే మనకి తొందరగా ఇవి H+ కానీ తొందరగా OH- ఇవ్వవు, కాబట్టి ఈ టైట్రేషన్ కొంచెం కాంప్లికేటెడ్ టైట్రేషన్ కానీ చెప్తాం. సరే ఎగ్జాంపుల్ ఏంటి, ఎస్టిక్ యాసిడ్ అమోనియం హైడ్రాక్సైడ్ అంటే నేను 20 ml ఎస్టిక్ నార్మల్ 0.1 నార్మల్ 20 ml ఎస్టిక్ యాసిడ్ని కోనికల్ ఫ్లాస్క్లో తీసుకున్నాం. అలాగే బ్యూరెట్లోకి ఎవరిని అమోనియం హైడ్రాక్సైడ్ స్లోగా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుంటూ పోతుంటే బోత్ ద యాసిడ్ యాజ్ వెల్ యాజ్ బేస్ ఆర్ వీక్ కాబట్టి ద చేంజ్ ఇన్ పీహెచ్ అలాంగ్ ద హోల్ లెంగ్త్ ఆఫ్ ద కర్వ్ ఈజ్ గ్రాడ్యువల్. అంటే స్లోగా మీ కర్వ్ చూస్తే తెలుస్తుంది, స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుంది. సో అందుకని ఇక్కడికి వచ్చినటువంటి చూడండి, నో షార్ప్ చేంజ్ ఇన్ పీహెచ్. షార్ప్ చేంజ్ ఇన్ పీహెచ్ అనేది మనం గమనించలేము. పీహెచ్లో మారు అంటే ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తీసుకుని ఒక 4 నుంచి ఒక్కసారి 10కి వెళ్ళిపోతాడు. అలాగే ఇంకో ఇంతకు ముందర చెప్పుకున్న దాంట్లో 3.5కి పడిపోయాడు. అలాగే అంతకు ముందర చెప్పుకున్న దాంట్లో 8 to 10కి వచ్చేసాడు. ఇలా మనం గమనించవచ్చు. ఇక్కడ మనం నో షార్ప్ చేంజ్ అనమాట. అందుకనే ఇది కొంచెం దెర్ ఈజ్ నో సడన్ చేంజ్ ఇన్ పీహెచ్ అండ్ సో నో షార్ప్ ఎండ్ పాయింట్ కెన్ బి అటైన్డ్. అంటే షార్ప్ చేంజ్ని మనం గమనించలేము కాబట్టి ఏంటంటే హెన్స్ సచ్ టైట్రేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ వచ్చి దానికి ఎగ్జాంపుల్ చూడండి, అమోనియం హైడ్రాక్సైడ్ ఎస్టిక్ యాసిడ్ అమోనియం ఎసిటేట్ వాటర్. ద పీహెచ్ వ్యారీస్ వెరీ స్లోలీ బిట్వీన్ 6 and 8. హెన్స్ ఫ్రమ్ ద టైట్రేషన్ కర్వ్ అప్రాక్సిమేట్ ఎండ్ పాయింట్ బిట్వీన్ 6 and 8 ఈజ్ అబ్జర్వ్డ్. అంటే అప్రాక్సిమేట్గా ఆ మధ్యలో ఉండొచ్చు అని చెప్తాం. ఆ 6.8 నుంచి 10కి వచ్చేది ఫినాల్ రెడ్. ఆ ఫినాల్ రెడ్ని ఇండికేటర్గా వాడి చేస్తాం, కానీ ఇక్కడ షార్ప్ ఎండ్ పాయింట్ని మనం గమనించలేము. ఓకే, సో అలాగే ఇక్కడ మనం టైట్రేషన్స్ 4 టైట్రేషన్స్లోనూ తీసుకున్నప్పుడు అంటే ఒక సొల్యూషన్ని కోనికల్ ఫ్లాస్క్లోను ఇంకొక సొల్యూషన్ని మనం బ్యూరెట్లో తీసుకుని దాన్ని యాడ్ చేస్తున్నప్పుడు అంటే బ్యూరెట్లో ఉన్నటువంటి సొల్యూషన్ని కోనికల్ ఫ్లాస్క్ యాడ్ చేస్తున్నప్పుడు అంటే యాసిడ్ని బేసిక్ కానీ బేస్ని యాసిడిక్ కానీ యాడ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆ సొల్యూషన్లో వచ్చే మార్పును అంతటినీ కూడా గమనిస్తూ మనం ఏం చేస్తాం, వాల్యూమ్ ఆఫ్ ద యాసిడ్ ఆర్ బేస్ యాడెడ్ ఫ్రమ్ ద బ్యూరెట్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుని నెక్స్ట్ వై యాక్సిస్ మీద ఏమో పీహెచ్ని తీసుకుని ఒక గ్రాఫ్ డ్రా చేసాం. ఆ వాల్యూస్ని గ్రాఫ్ డ్రా చేస్తే దాన్ని మనం టైట్రేషన్ కర్వ్ అన్నాం. ఆ టైట్రేషన్ కర్వ్లో షార్ప్ చేంజెస్ని మనం 3 టైట్రేషన్స్లో గమనించాం. అది స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, అక్కడ పీహెచ్ ఈక్వలెన్స్ పాయింట్ 7 దగ్గర ఉంటుంది. అలాగే మనకి వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అయితే మీకు న్యూట్రలైజేషన్ పాయింట్ అనేది >7 దగ్గర వస్తుంది. అలాగే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అయితే <7 దగ్గర వస్తుంది అని చెప్పేసి 3లో గమనించాం. ఇక్కడ మనం ఐడెంటిఫికేషన్ చేయడానికి లేదు, ఎందుకంటే రెండు కూడా వీక్ యాసిడ్ వీక్ బేస్ అవడం వలన మనకి షార్ప్ ఎండ్ పాయింట్ని ఆ షార్ప్ పీహెచ్లో షార్ప్ చేంజ్ని మనం గమనించలేం కాబట్టి అప్రాక్సిమేట్గా రఫ్గా ఖచ్చితంగా 6 నుంచి 8 మధ్యలో ఉండొచ్చు అన్నటువంటి ఒక ద్వారంతో చెప్పాము ఇది. సో ఇవి 4 కూడా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ టైట్రేషన్స్లో మనకి అన్ని కలర్లెస్ సొల్యూషన్స్. సో కలర్లెస్ సొల్యూషన్స్లో వాడేటప్పుడు జనరల్గా ఏంటంటే ఇండికేటర్ని మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఇండికేటర్ని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అన్నది మనం ఈ కాన్సెప్ట్ ద్వారా చాయిస్ ఆఫ్ ఇండికేటర్స్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాం. ఓకే, ఈ రేంజ్లో ఉన్నటువంటి అంటే ఇక్కడ ఈక్వలెన్స్ పాయింట్ని దగ్గరగా ఎండ్ పాయింట్ ఐడెంటిఫై చేయాలంటే మనం ఏం చేస్తాము, ఆ పీహెచ్ రేంజ్ ఉన్నటువంటి పర్టికులర్ పీహెచ్ రేంజ్ ఉన్నటువంటి ఇండికేటర్ని మనం సెలెక్ట్ చేసుకుని ఆ ఇండికేటర్లో వచ్చేటువంటి కలర్ చేంజ్ పేల్ కలర్ ఉండేలాగా మనం సెలెక్ట్ చేసుకుని చెప్తా ఉంటాం ఆ ఎండ్ పాయింట్ని. సో వీ నో వెరీ వెల్ దట్ ఆల్వేస్ ఎండ్ పాయింట్ ఈక్వలెన్స్ పాయింట్కి 2 ఒకటి కాదని చెప్తా ఉంటాం. మనం ఆ ఈక్వలెన్స్ పాయింట్కి వెరీ నియరర్గా మనం తీసుకురావడానికి ప్రయత్నిస్తాం కాబట్టి ఆ పీహెచ్ రేంజ్లో వచ్చేటువంటి ఇండికేటర్స్ని
మనం ఆ టైట్రేషన్లో ఆ ఎండ్ పాయింట్ దగ్గర వచ్చినటువంటి pH రేంజ్లో ఉన్న ఇండికేటర్స్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇది చాయిస్ ఆఫ్ ఇండికేటర్స్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్కి సంబంధించి ఫినాప్థలిన్ ఈజ్ యూజువల్లీ ప్రిఫర్డ్ బికాస్ ఆఫ్ ఇట్స్ మోర్ ఈజీలీ సీన్ కలర్ చేంజ్ని మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, రేంజ్ని బట్టి అనమాట. ఎందుకంటే 4 to 10 రేంజ్లోకి వెళ్ళిపోతుంది కదా, అక్కడ యాక్చువల్గా 7 మనకి న్యూట్రలైజేషన్ పాయింట్ అనే అర్థమవుతుంది. వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తీసుకుంటే అక్కడ కూడా స్ట్రాంగ్ బేస్ దగ్గర కూడా ఏంటి 8 to 10 ఉంటుంది. కాబట్టి మనం ఫినాప్థలిన్నే బెస్ట్గా వాడతాము అని చెప్పేసి గుడ్ చాయిస్గా చెప్తాం. సో ఎందుకంటే చేంజ్ షార్ప్లీ అట్ ద ఈక్వలెన్స్ పాయింట్ని కూడా మనం వెరీ నియరర్గా అండ్ ఈక్వలెన్స్ పాయింట్ దగ్గరగా ఎండ్ పాయింట్ కనుక్కోవచ్చు అని. అట్లాగే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ వచ్చి మిథైల్ ఆరెంజ్ని మనం ఐడెంటిఫై తీసుకుంటాం, చాయిస్ కింద తీసుకుంటాం. ఎందుకంటే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్కి వచ్చేటప్పటికి pH ఎక్కడ ఉంది, 3.5 నుంచి 7కి మధ్యలో ఉంటుంది. అది వాడితే కనుక ఏమవుతుందంటే ఈక్వలెన్స్ పాయింట్కి దగ్గరగా మనం ఆ ఎండ్ పాయింట్ కనుక్కోగలుగుతాం. అలాగే వీక్ యాసిడ్ వీక్ బేస్ ఉందనుకోండి, సో ఇక్కడ నైదర్ ఫినాప్థలిన్ నాట్ మెథైల్ ఆరెంజ్ ఈజ్ సూటబుల్, ఎందుకంటే నో ఇండికేటర్ ఈజ్ సూటబుల్. కానీ ఎందుకంటే ఒక షార్ప్ చేంజ్ అనేది మనం గమనించలేదు అక్కడ, అందుకని మ్యాక్సిమం ఫినాల్ రెడ్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుందని చెప్పి ఒక అప్రాక్సిమేట్గా ఒక ఇండికేటర్ని మనం ప్రిఫర్ చేసాము. ఓకే, ఇవి సో యాసిడ్ బేస్ ఇండికేటర్స్, చాయిస్ ఆఫ్ యాసిడ్ బేస్ ఇండికేటర్స్, ఇండికేటర్స్ థియరీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో నెక్స్ట్ వీడియోలో మనం రిడాక్స్ టైట్రేషన్స్ గురించి, వాల్యూమెట్రిక్ అనాలిసిస్లోనే రిడాక్స్ టైట్రేషన్స్ గురించి మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.